చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిల్వ స్నేహం నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన నా యేసు సిలువ స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ సమయంలో మరి భూపతి వాసు గారు వచ్చి సాక్ష్యం చెప్తారు. మనం విందాం. వాసు గారు లేరా? వాసు గారు లేరా? వాసు గారు కింద రండి. సాక్ష్యం తర్వాత శైలేష్ పాట పాడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నా జీవితంలోనూ మా కుటుంబంలోనూ అనేక అద్భుతాలు చేసుకుంటూ వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొడుకులు ఏర్పాటు చేయించడం జరిగింది. ఆ క్రమంలో మరి ఈరోజు ఈ కృతజ్ఞత కూరుకు ఏర్పాటు చేయడానికి దైవజనులు మిలంగ్టన్ గారు, సత్యసువార్త సంఘం వారందరూ కూడా ఇచ్చేసినందుకు నా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విషయం ఏంటంటే, గడిచిన 3 సంవత్సరాల క్రితం తీవ్రమైన అనారోగ్యం చేత మంచాన పడిపోయాను. నన్ను ఒక మనిషి లేవదీతగానే లేవలేని పరిస్థితి. అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో చాలా బలహీనమైపోయటం వల్ల లేవలేని పరిస్థితిలో వైద్యం చేయించుకోవడానికి అమలాపురం హాస్పిటల్ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తర్వాత కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. కాకినాడ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే, ఆ హాస్పిటల్లో అడ్వాన్స్ కడితేనే కానీ జాయిన్ చేసుకోరు, చేతిలో చిల్లికి అవ్వలేదు. కానీ నేను దేవునిపై ఆధారపడ్డాను. నా కుటుంబం దేవునిపై ఆయన్నే ఆశ్రయంగా గురుగా ఎంచుకున్నాం. ఈ లోకంలో ఎవరిని మేము నమ్ముకోలేదు, కానీ మా దేవుడు, మా తండ్రి, మా తల్లి సమస్తం ఆయన మీద ఆధారపడ్డాం. అయితే నా దేవుడు నన్ను ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నన్ను విడిచిపెట్టలేదు. అయితే ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసడానికి ఒక సహోదరుడు మాకు సహాయం చేశారు, పలానా హాస్పిటల్కి వెళ్ళాలని. అదే అడ్మిట్ చేసినప్పుడు కూడా డాక్టర్ గారు డబ్బులు కడితేనే కానీ జాయిన్ చేసుకున్న పరిస్థితిలో ఆయన ఫోన్ చేసి మళ్ళా నన్ను అడ్మిట్ చేసుకోవడం జరిగింది. తర్వాత చాలా కాస్ట్, ఇంచుమించు 3 లక్షల రూపాయలు బిల్లు వేయవలసిన బిల్లుని దేవుని మహాకృప బట్టి రికమెండేషన్ చేయటం వల్ల అది 86,000 రూపాయలు వేయటం జరిగింది. ఆ 86,000 రూపాయలు కూడా కట్టడానికి నా పరిస్థితి బాగలేదు, లేదు పరిస్థితి. కానీ దేవుడు నన్ను అద్భుతం చేశాడు. ఏంటంటే, ఆ నిస్సహాయ స్థితిలో, కృంగిని స్థితిలో, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న స్థితిలో కూడా ఏం చేశాడంటే, ఆ శ్రమతో పాటు ఆ శ్రమలోంచి దేవుడు మమ్మల్ని విడిపించడానికి కూడా మార్గం ఏర్పాటు చేశాడు. ఏ విధంగా అంటే, మా గ్రామంలో కొందరు నన్ను అభిమానించిన వాళ్ళు, నా దేవుడే వాళ్ళని ప్రేరేపించి హాస్పిటల్కి పంపించి ఆ బిల్ అంతా వాళ్ళే కడతానని ముందుకు వచ్చారు. ఇంకా రేపు అడ్మిట్ అయిపోతానని వాళ్ళే ముందు ఫోన్ చేసి ఎప్పుడు అడ్మిట్ అవుతుంది, బిల్లు మేమే కడతామని చెప్పారు. ఇది మహా అద్భుతమైన కార్యం. ఎందుకంటే నేను దేవుని తప్ప ఇంకెవరిని నమ్ముకోలేదు. ఆ సమయంలో మాకు ఎవరు దిక్కులేరు, భగవంతుడి తప్ప మాకు ఇంకెవరూ లేరు. అలాగా అటువంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని అద్భుతంగా కాపాడాడు. అంతేకాదు, తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వైద్యం కోసం కూడా అనేక విధాలుగా మేము ఇబ్బందులు పడుతున్నప్పుడు చాలామందిని ప్రభు ప్రేరేపించి మాకు సహాయంగా చేశాడు. ఆ క్రమంలో మన సత్యసువార్త సంఘం వాడల కూడా మరి సీమోన్ గారు, యోనా గారు, ప్రదీప్ గారు, దైవజనులు చక్కగా నాకు చాలా చాలా అంటే చాలా 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 నా కోసం విజ్ఞాపన చేసేవారు, ప్రార్థన చేసేవారు. అంతేకాదు నా వైద్యం కోసం ఆర్థిక సహాయాలు కూడా చేశారు. ఇదంతా కూడా ప్రభు కృప వల్లే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే అది దేవుని యొక్క ప్రేరేపణ వల్లే మాత్రమే సాధ్యం. ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించి నాకు సహాయం చేసే మనసును ప్రభు అనుగ్రహించాడు. ఈ రోగం ఎలాగున్నా కానీ నాకు ఆదరణ, నాకు ఈ లోకంలో నాకు ధనం లేకపోయినా కూడా
ఈ ఆత్మీయులు నాకు ఇచ్చినటువంటి ఆదరణ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించేది. నాకు బాధ అనిపించేది కాదు. ఒకళ్ళు కూర్చోలేను, నుంచోలేను, ఒక చెయ్యలా తీసుకోలేను. నా భార్య నాకు భోజనం తినిపించాలి, మందులు వేయాలి, సమస్తం అలాగే చెయ్యాలి. అయినప్పటికీ కూడా మా విశ్వాసాన్ని అలా కాపాడుకుంటే వచ్చాము. అయితే చాలామంది ఏమనేవారంటే, వాసు నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీకు సహాయం చేయలేదు, ఇలాగ అయిపోయావు అనేసి నిట్టూర్పు ఇచ్చేవాడు, బాధ కలిగించి మాట్లాడు. అయితే నేనైతే ఏమంటుకుంటానంటే, ఏది చేసినా నా దేవుడు మేలుకే చేస్తాడు. నా దేవుడు మంచి దేవుడు. ఆయన నన్ను ప్రేమించే తండ్రి. నా తండ్రి ఏం చేస్తాడంటే, ఒకవేళ కుమారుడు త్రొట్టిల్లిపోతున్నట్లయితే మందలిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకని? సన్మార్గంలోకి తీసుకెళ్ళాలని. అదే ఉద్దేశంతో ప్రభు నన్ను శిక్షించాడేమో, నేను దేవునికి ఆయాసకరమైనవి, దేవుని బాధ పెట్టి ఏమైనా చేయటం వల్ల నాకు ఇలా చేశాడు కాబట్టి నేను దీన్ని ప్రేమతోనే స్వీకరించి ముందుకు కొనసాగుతూనే వచ్చాను. ఇంకో అద్భుతమైన ఏంటంటే, 7 సంవత్సరాలు అయింది మా ఇల్లు స్లాబ్ వరకు వచ్చి. ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యం వల్ల, ఈ నిస్సహాయ పరిస్థితుల్లో ఇంకా మాకు ఇల్లు కట్టుకోలేమేమో అనుకున్నాను. అయితే సుమారు డిసెంబర్లో సిమోన్ అన్నని తీసుకొచ్చి, అన్న దీనికి ఎస్టిమేట్ ఏమన్నా ఎంత అవుతుంది అంటే, అన్న చెప్పాడు 50,000 60,000 అవుతుంది బ్రదర్ అని చెప్పారు. అయితే ఆ 50,000 60,000 రూపాయలు కూడా మేము సమకూర్చుకోలేని పరిస్థితి. కానీ మేము దేవుని మీదే ఆధారపడ్డాం, ఆయనకి అప్పగించాం. ఆయన అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికంగా దయచేసే దేవుడు ఆశ్చర్యకరం చేశాడు. ఏంటంటే, డ్వాక్రా లోన్ వచ్చింది, మా ఇళ్ళకు ₹1,00,000 వచ్చింది, మా సిస్టర్కు ₹1,00,000 వచ్చింది. ఈ విధంగా దేవుడే అన్నీ సమకూర్చి ఆ స్లాబ్ వేయడానికి కూడా కార్యం చేశాడు. మేము నా చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఆయన నాకు సర్వము. అయితే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన కూడా నన్ను చేయబడలేదు. తల్లైనా తన బిడ్డను మలిచినేమో కానీ నేను మరువను, ఎడబాయనని చెప్పిన దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. కాబట్టి అటువంటి ప్రభువును మేము గణపరచాలని, ఆయన్ని ఆరాధించాలని, అందరికీ ఈ సాక్ష్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఈ 7 రోజులు 7 సంవత్సరాలు ఆగిపోయిన నా గృహాన్ని నిర్మించినందుకు ప్రభుకు కృతజ్ఞతగా ఈ 7 కూటాలు ఏర్పాటు చేయాలనేసి నిర్ణయం చేసుకున్నాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మరొక విషయం ఏంటంటే, ప్రతీ నెల నాకు ₹27,000 ఇంజెక్షన్ చేయాలి. అది అపోలో వైజాగ్ హాస్పిటల్లో చేస్తారు. ఆ ₹27,000 ఇంజెక్షన్ చేయించుకుంటే నా పని నేను చేసేసుకుంటాను. లేదంటే ఒక హ్యాండిక్యాప్డ్ అంటే ఒక వ్యక్తి సహాయం కావాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ₹27,000 ప్రతి నెల ఎక్కడొస్తాయి? రావట్లేదు. అయితే డాక్టర్ గారు అమలాపురం వస్తూ ఉంటారు నెలకోసారి. ఆయన గడిచిన ఒక 5 నెలల నుంచి నాకు రిఫర్ చేస్తూ ఉన్నాడు, ఈ ఇంజెక్షన్ చేయించుకో, ఈ ఇంజెక్షన్ చేయించుకో అని. గత 3 నెలలుగా ఆయన చేయించుకుంటాను సార్ అంటే, ఒక రోజుని గట్టిగా అడిగాడు, ఏమయ్యా నువ్వు ఇంజెక్షన్ చేయించుకుంటే నీకు బాగుపడతాం, నువ్వు ఎందుకు చేయించుకోవట్లేదు అన్నాడు. అప్పుడు సార్ డబ్బులు లేవు సార్, అందుకు చేయించుకోలేదు అన్నాను. దేవుడు మహాకృప ఏంటంటే, టక్మని ఆయన జేబులోంచి తీసి ₹10,000 ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్ చేయించుకోమని ఇచ్చాడు. కానీ ₹27,000, ఇది ఆయన ఇచ్చింది ₹10,000, ఇంకా ₹15,000 కావాలి, డబ్బులు లేవు. మళ్ళా నేను వెళ్ళేటప్పటికి ఇంజెక్షన్ చేయించుకున్నావా అని అడిగాడు. ఇంజెక్షన్ చేయించుకోలేదు సార్ అన్నాను. దేవుని మహాకృప ఏంటంటే, ఆ ₹20,000 ఇంజెక్షన్ ఆయన ఏమన్నాడంటే, సరేలే నేను ఇచ్చింది 10,000 కదా, ఇంకా డబ్బులు పడతాయి కదా, నీ దగ్గర డబ్బులు లేవు కదా, సరే అని వదిలిపెట్టే. రేపు సోమవారం, నేను శనివారం సెకండ్ సాటర్డే వస్తాడు నేను అమలాపురం, సోమవారం వైజాగ్ వచ్చి ఆ ₹27,000 ఇంజెక్షన్ నేనే చేస్తాను, నీకు రోగం తగ్గే వరకు అంతా కూడా నేనే ఫ్రీగా చేస్తానని ఆయన చక్కగా మాట్లాడాడు. అన్న మాట ప్రకారంగా నేను అక్కడ వైజాగ్ వెళ్తుంటే ఆయన చక్కగా ఇంట్లో మనిషిలాగా, ఎంతంటే ఇంట్లో మనిషిలాగా చూసి ఆ ₹20,000 ఇంజెక్షన్ చేసి నాకు కావాల్సిన, ఎవరైనా డాక్టర్ గారు వెళ్ళినప్పుడు ఓపీ చూసి పంపించేస్తాను, నేను అలా కాదు, భోజనం చేసావా, టిఫిన్ చేసావా, మళ్ళీ వెళ్ళటానికి ఏమైనా ఉన్నాయా, ఏం బుక్ చేసుకుని వచ్చావు, ఎలా వచ్చావు, ఇంట్లో మనిషిలాగా ఇవన్నీ కూడా సమకూర్చింది ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగించే దేవుడు. ఆయన నమ్ముకున్న నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నమ్ముకున్న నన్ను సిగ్గుపడనివ్వలేదు, ఆయన నమ్ముకున్న నన్ను సావుగోతులోకి వెళ్ళిపోయిన నన్ను సావుగోతులోకి వెళ్లకుండా నా ప్రాణాన్ని కాపాడాడు.
ఈ లోకంలో చాలామంది ఇంక ఈ పరిస్థితి అయిపోయింది, ఈ బతుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శపితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే నా యేసయ్య ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎండిపోయిన నా జీవితాన్ని సిగిరింపచేసిన నా దేవుడు, మారాలంటే నా బ్రతుకును మధురంగా మార్చిన నా దేవునికి మహిమపరచాలనే ఉద్దేశంతోనే ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ వందనాలు. ఇంకా నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సకల సాక్ష్యం చెప్పిన వాసు గారు మరి దేవుడు చేసిన మేలేంటన్నది చక్కగా మరి ఆయన వివరించడం మనం విన్నాం. మరి ఇంకా ప్రార్థన చేయమంటూ ఉన్నారు కనుక ఆయన కుటుంబం కొరకు, ఆయన కొరకు అంతేనా ప్రార్థనలో జ్ఞాపం తెలుసుకుని ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి శైలేష్ వచ్చి పాట పాడతారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనాయ. డిస్కనెక్ట్ చేశారా? మరందరం కలిసి దేవుని నామమున గణపరుద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా అని పాట పాడుకుంటూ దేవుని నామమున గణపరుద్దాం. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అందరూ చప్పట్లు కొడదాం.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా అందరూ పాడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. మరలా అందరూ. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా
దేవుడి నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి వాడలలో సత్యవార్త సమాజం సేవ చేస్తున్న సేవకులు మిలంటన్ గారు వాక్యం చెప్తారు. పాస్టర్ గారు మరి ఈ సమయాన్ని తీసుకుని మరి వాక్యం చెప్తారు. మనం శ్రద్ధగా ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా ఉండి వినాలని మనం చేస్తా ఉన్నా. ఈ సమయాన్ని సేవకులకు అప్పచెప్తా ఉన్నాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మరి భూపతి శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూటగానికి వచ్చిన మరి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి సోదరుడు శ్రీనివాస్ తనకి జీవితంలో ప్రభు ఏ విధంగా తన కష్టాల్లో నడిపించి ఈ స్థితిలో ఉంచారో తన అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచిగా మనం విన్నాం. దేవునానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మరి చక్కగా సెటిల్ అయ్యారు అనుకుంటున్నాను. సెటిల్ అయ్యారండి? ఇంకొచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, కాసేపు వాక్యాన్ని విందాం. సమయం అయింది కనుక మీరు చాలామంది లేట్గా వచ్చారు. అయితే అయినప్పటికీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మీరు సోదరుడు శ్రీనివాస్ మరి మాకు పరిచయం అయింది మా చర్చిలో, అంటే వాడలరేవు సత్యసువార్త సమాజంలో మరి విశ్వాసిగా ఉంటున్న సీమోను. ఆయన వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. తుమ్మలపల్లిలో షాప్ ఉండేది. ఆయన వెల్డింగ్ పనులు నిమిత్తం వస్తున్నప్పుడు మరి ఆ శ్రీనివాస్ గారు మరి పరిచయం అవటం, మరి ఆ సమయంలో వారి కష్ట సుఖాలను పంచుకోవటం, తర్వాత మరి ఆ విషయాన్ని నాకు కూడా తెలియజేసినప్పుడు మేము వచ్చాం సోదరుని కలుసుకుని మరి ఆయన మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ బాధను అవన్నీ కూడా వారు మాతో పంచుకున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని బట్టి ఆదరించి మరి వారి విశ్వాసాన్ని బలపరిచే కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళాం. కానీ మరి సోదరుడు చెప్పినట్లుగా చాలా మరి అనారోగ్యానికి ఆయన గురయ్యాడు, లేవలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఒక పక్కనే మరి ఉద్యోగం చేసుకునే చక్కగా ఉండే వ్యక్తి సడన్గా మరి ఆ కీళ్ళకు సంబంధించిన వ్యాధి రావటం, ఆయన మంచం మీద పడటం, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారటం, మరి వైద్యం చేసుకోవటానికి మరి డబ్బులు మరి చాలా ఎక్కువ అవుతాం. వాటిని మరి పరిచయం కొంతవరకు సాయం చేశారు. కానీ ఇంకా మరి అది ఇంకా అలా ఖర్చు అవుతున్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి చాలామంది కూడా ఆయనకి సహాయం చేసిన విధానాన్ని మరి చెప్పారు. దేవుడు అనేక మందిని ప్రేరేపించి ఆ సమయంలో వారికి ఆర్థిక సహాయాన్ని అందించినట్లుగా మరి ప్రభు చేశారు. అయినప్పటికి కూడా మరి అలాంటి పరిస్థితుల్లో తన యొక్క విశ్వాసాన్ని వదులుకోక మరి అనేక మంది రకరకాలుగా నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీకు సాయం చేయలేదు అన్నట్లుగా మరి ఆయనతో మాట్లాడినప్పటికి కూడా అయితే మరి సోదరుడు దేవుని అందరూ గల విశ్వాసాన్ని విడిచిపెట్టక అట్లానే నిరీక్షణతో మరి దేవునిపై ఆనుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని యోబు జీవితంలో కూడా శ్రమలు కష్టాలు వస్తున్నప్పుడు మరి ఆ విషయం పక్కనున్న వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు వచ్చినాయి కనుక ఇతను ఏదైనా రాష్ట్ర పాపం చేశాడా ఏమిటి అని వారు మరి రకరకాలుగా ప్రశ్నలు మరి ఆయన వేసి ఆయన విశ్వాసాన్ని బలహీనపరచడానికి చూస్తున్నప్పుడు మరి ఆయన అయితే మరి మీరు బాధకి కర్తలు కానీ మీరు ఆదరణకి కర్తలు కాదు, మీరు పనికి మాలిన వైద్యులని యోబు గ్రంథంలో మరి యొక్క విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికి కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా మరి యోబు తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అతను ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు.
అతను లోపల దేవుని గురించి ఒక బయలుపాటు అతను కలిగి ఉన్నాడు కనుక బయట ఉన్నవారు అనేక మంది రకరకాల మాటలు ఆయన్ని అన్నప్పటికి కూడా తనలో లంగరవేయబడిన విశ్వాసాన్ని ఆ నిరీక్షణ అతను కూలిపోక మరి ఓపికతో ఆయన ఉన్నప్పుడు మరి శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారుతాను, నా విశ్వాసము మరి మెరుగుపరచబడుతుంది అని ఆయన విశ్వాసంతో మరి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా మరి ఒక రోజున దేవుడు మరి రెట్టింపు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎన్ని సమస్యల్లో కూడా మనకు తెలుసు యోబు యొక్క జీవితం. ఆయన మరి అన్నీ కోల్పోయాడు కదండి. ఏం కోల్పోయాడు? కుటుంబాన్ని కోల్పోయాడు. మొదట కుటుంబాన్ని కోల్పోయాడు. రెండవది ఆయన దగ్గర ఆస్తి కోల్పోయాడు. సర్లే, కుటుంబం పిల్లలు కోల్పోయాడు కదండి. తర్వాత ఆస్తి కోల్పోయాడు. తర్వాత అంతకంటే ప్రాముఖ్యంగా ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సర్లే ఇంకా ఉన్నది ఒకే ఒక ఆయనతో ఉన్నది ఒకే ఒక వ్యక్తి. ఎవరు? తాను కట్టుకున్న భార్య. ఆమె కూడా ఆయన ఎంతో నిరాశ పరిచింది. అయినప్పటికీ నువ్వు మూర్ఖురాలులాగా నువ్వు మాట్లాడొద్దు, దేవుని వల్ల మేలు అనుభవింపతగును కానీ కీడు అనుభవింపదగదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పి ఏ విషయంలో కూడా దేవుని గురించి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదని దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని గౌరవించి మరి ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు మరి పొందుకున్నట్లుగా తన యొక్క జీవితం యొక్క చివరి గడియల్లో మరి దేవుడు ఏ విధంగా ఆయన్ని విశ్వాసాన్ని గౌరవించి హెచ్చించాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాగే శ్రీనివాస్ కూడా తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని మరి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, ఎంత అనారోగ్యం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మరి తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన కష్టాల్లో తనకి కట్టుకున్న భార్య ఆ వివాహ దినాన్ని చేసిన ప్రమాణాల ప్రకారం ఎంతో ఆయనకి మరి తోడుగా ఉండి, యోబు భార్య అయితే వేరేగా మాట్లాడింది కానీ తన భార్య అయితే అలా మాట్లాడలేదు, కానీ ఎంతో ప్రోత్సహించి మరి ఎంతగానో చేసి మరి ఉన్నప్పుడు దేవుడు వారికి విశ్వాసాన్ని గౌరవించి ఈ దినాన్ని ఈ విధంగా మరి ఆగిపోయి, ఒక పక్కనేమో అనారోగ్యం, కుటుంబానికి అంటే బ్రెడ్ విన్నర్ అంటే ఆహారాన్ని లేక సంపాదన ఆదాయం తెచ్చే ఉపాధి తెచ్చే ఆయన మరి మంచం మీద పడటం, అంతేకాకుండా ఇల్లు ఇక్కడ ఆగిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉన్నప్పటికి కూడా వారి విశ్వాసంతో వారు ఆధారపడినప్పుడు దేవుడు మళ్ళా ఆయనకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ విధంగా నేను చూసినప్పుడు నిజమే ఆ మంచం మంచి ఆయన లేవలేకపోయేవాడు, తన భార్య పట్టుకుని లేపేది చాలా కష్టమైన పరిస్థితి. ఒకసారి ఇక్కడ కూడా తీసుకురావటం జరిగింది. చూస్తే ఇదంతా కూడా స్లాబ్ వేయలేదు, మరి అల్లా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఆ పక్కన ఆరోగ్యాన్ని మెరుగుపరిచాడు. అదేవిధంగా మరి ఆగిపోయిన ఇల్లు కూడా కట్టుకోవటానికి మరి ఈ విధంగా నిర్మించుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. గనుక తను ప్రేమించే వారికి అన్న తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నామన్నట్లుగా దేవుడు ప్రతి పరిస్థితిని కూడా చివరికి ఒక మేలుకరంగా మార్చి మరి దినాన్న ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచి ఆయన ఇంకా సజీవుడు, ఆయన పై ఆనుకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టడు అనేదానికి ఒక చక్కటి సాక్ష్యంగా మరి తన యొక్క జీవితాన్ని ఉంచాడు. అంతేకాకుండా ప్రభు చేసిన మేలును బట్టి ఆయన నామాన్ని మహింపరచడానికి కూటాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మరి యోబు అంటాడు, యోబు గ్రంథం 27వ అధ్యాయము చూడండి, చిన్న వచనం. ఓకే, మరి అంతేకాకుండా తన కష్టంలో అనేక మంది మరి ఆయన పట్ల జాలి పడే విధంగా మరి ఆయనకి ప్రోత్సాహకరంగా ఆదరణకరంగా అనేక మందిని దేవుడు ప్రేరేపించాడు. నిశ్చయంగా వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఉన్నారండి ఇక్కడ? నిద్రపోతున్నారా? చల్లగాలి వస్తుంది, ఎందుకంటే వేసవికాలం నీళ్ళు తాగేసి అవి తాగేసి అలసిపోయి త్వరగా నిద్ర వచ్చేస్తే చల్లగాలి తగిలితే మరి ఎందుకంటే లైటింగ్ కూడా సరిగ్గా లేదు. అందరూ మెలకుగా ఉన్నారా? మెలకుగా ఉన్నవారు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి
27వ అధ్యాయంలో అంటాడు, 5వ వచనం చదవండి. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేనేమంత మాత్రము యథార్థతను విడువను, నా నీతిని విడుక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక యోబు అంటా ఉన్నాడు, ఎన్ని రకరకాలుగా మనుషులు అంతకే వచ్చి ఉంటుంది, ఇంతకే వచ్చి ఉంటుంది, లేకపోతే నీ ఇంత మంచి చేసినోడు చెడ్డ పనులు చేసేవాడు బాగానే ఉన్నారు, నీకే వచ్చిందండి కష్టం. కనుక దీనికి ఒకవేళ దేవుడు మంచివాడు కాదు, దేవుడు లేడు అని కొంతమంది అనవచ్చు. అయినా మరి నీవు ఏదైనా రాష్ట్ర పాప నీ జీవితంలో ఉందేమో, అందుకే దేవుడు ఇది శిక్షగా పెట్టాడేమో అని రకరకాలుగా మనుషులు మనిషిని కృంగదీసే ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఆదరించడం మానేసి బాధ పెట్టే మాటలు. అందుకే మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు, మీరు పనికి మాలిన వైద్యులు అంటాడు వాళ్ళతో. ఎందుకంటే మనుషులు ఎట్లా ఆయన అర్థం చేసుకున్నా ఆయనకు మాత్రం దేవుని గురించి ఒక అవగాహన, ఒక అర్థం ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం. ఇన్ని పరిస్థితుల మధ్య ఎంత పరిస్థితులు వచ్చినా సరే నా యథార్థత, నా విశ్వాసం నేను విడిచిపెట్టినాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం ఏముందండి, నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు, బ్యాంకులో బ్యాలెన్స్ని బట్టి, లేదా బంధువు మిత్రులు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి కాదు, దేన్ని బట్టి జీవిస్తాడంట, నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించడు. దేవుని స్తోత్రం. నిజంగా వాసు కూడా ఎన్నో కష్టాలు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మరి విశ్వాసంతో దేవుని వైపు చూశాడు. కేవలం విశ్వాసమును బట్టే ఆయన మరి జీవించాడు. అందుకే ప్రభు అన్నాడు చాలాసార్లు కదండి, ఆ వ్యాధులతో బలహీనత ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నేను బాగు చేశాను. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం నిన్ను రక్షించిన. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని పట్ల కలిగిన నమ్మికను ఆయన గౌరవించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక మీ సమయంలో మరి కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి 2 వచన భాగాలు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నా. మనం మరి ఇక్కడ గృహాన్ని దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాంతోపాటు దేవుడు ఏం చేశాడంటే ఈ గృహాన్ని వారు మరి అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన దాన్ని మరి ఈ విధంగా పూర్తి చేసుకోవటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కనుక మరి ఈ సందర్భంలో మరి కొన్ని వచనాలు నేను చెప్పాను. ఎందుకంటే ఎన్ని రోజులు కూటమి పెట్టారండి, 7 రోజులా? అంటే ప్రతిరోజు కూడా ఇలా అందరూ వస్తున్నారా, కొత్తోళ్ళ వస్తున్నారు, మంచిదే. ఓకే, ఆయన చెప్పే సాక్ష్యం రోజు వింటున్నారు కానీ నేను చెప్పే వాక్యం మాత్రం వెళ్ళంటున్నారు. దాని స్తోత్రం, మంచిది. ఓకే, ఇప్పటి వరకే చాలా ప్రసంగం. ఇది ఎన్నో కూటమి అండి, 6 ఇంకోటి మిగిలింది. దాని స్తోత్రం, మంచిది. దాని స్తోత్రం. ఎందుకంటే ఒకసారి మనకు కొన్ని ప్రేరేపణలు వస్తాయి, అది దేవునికి ఇష్టమో కాదో మనకు తెలియదు కానీ మన ప్రేరేపణ. ఎందుకంటే దావీదుకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఏమొచ్చిందంటే ఒక రోజున ఇలాంటి ఇంటి మీద కూర్చుని ఏం చేస్తున్నాడంట, బయటకు చూస్తుంటే దేవుని మందిరం ఎక్కడుంది, గుడారంలో ఉందంట. దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు కనుక దేవుడికి నేను ఏదో చెయ్యాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేద్దామంటే పెద్ద మందిరం కడదాం అనుకున్నాడంట. సర్లే, ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త ఏమన్నాడు, నీ హృదయం లేమని కూడా చేసే అన్నాడంట. దేవుడు కనపడి నన్ను కలుసుకోకుండా నీ సొంత ఆలోచన చెప్పడం ఏంటి, లేదు వెళ్ళి చెప్పు, అతను కట్టకూడదు అన్నాడు. దేని స్తోత్రం. ఒకసారి మనకు వచ్చిన ప్రతి ప్రేరేపణ మంచిదని మనం తలంచకూడదు. దేని స్తోత్రం. కనుక 7 రోజులు కూటాలు పెట్టుకో అవసరం లేదు, ఒక రోజున పెట్టుకుని గట్టిగా చెప్పుకుంటే సరిపోద్ది. దేని ఎందుకంటే 7 వారాల నుంచి నేర్చుకుని ఉంటారు కదండి, 7 వారాల కూటాలు. ఇక్కడ ఏదో స్వస్థాల్లో చెప్తూ ఉంటారు 7 వారాలు రావాలి, ఒక వారం మిస్ అయితే మళ్ళా వైకుంఠపాలి. వచ్చి 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 6వ కూటం కాడ ఆగిపోయింది అనుకోండి, ఏం చేయాలి, 7వ కూటంకి మిస్ అయ్యామనుకో మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. వైకుంఠపాలి తెలుసండి, ఇది నిచ్చిన మీద పాము ఎక్కుతుంది కదా, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. కొంతమందికి ఆ జీవితాంతం 7 వారాలు జరుగుతూనే ఉంటుంది. కనుక ఈ మానవ తలంపులు మంచిదే కానీ అంతా 7 వారాలు ఏమీ అవసరం లేదు. కానీ ఒక రోజున చక్కగా
మరి సంపూర్ణంగా చెప్పుకుంటే సరిపోద్ది. అయినా సరేలే, ఏదో ఒక ప్రేరేపణ ఆయనకు వచ్చింది, ఆయన అలా చేస్తే మంచిదని దేవుడు మరి చేసిన ఈ మేలును బట్టి ఆ విధంగా అన్నాళ్ళు ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ విధంగా మరి ఒక విధంగా అది చెయ్యాలి, రెండవది వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో మరి వారు పెట్టారు. సరేలే, మరి పరిస్థితి ఎట్లా ఉన్నా ఈ సమయంలో మరి కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. సరే, ఆయనకి ఫోన్ వస్తుంది కదా, మీ ఫోన్ కూడా చెక్ చేసుకుని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అండి. ఫోన్లో ఉన్నాయి మీకు, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సైలెంట్ మోడ్లో పెట్టుకుని, ఎందుకంటే మధ్యలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే మరి అటువైపు చూస్తారు కనుక మీ ఫోన్లో చెక్ చేసుకుని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఒకసారి ప్రభుని స్తుతిందాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి వాక్యం చదువుతారా? తీసారా? మీ హృదయమును కలవరపడనీయకుడే, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట ఒకసారి లేచి నుంచండి అందరూ. దేని వాక్యాన్ని గౌరవిస్తూ మనం లేచి నుంచుందాం. వాక్యం చదువుదాం. మళ్ళీ ఒకసారి మనం చదువుతాను మొదటి. ఓకే. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎళ్ళ నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకునే పోదును. అట్లానే ఫిబ్రవరి పత్రిక 9-10 వచనాలు మనం చూద్దాం. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అదేవిధంగా మరి యొక్క వచనాన్ని 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కోసము ఎదురు చూస్తున్నాము. ఏమే ప్రభు యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మనకై ఆశీర్వదించగాక చిన్న ప్రార్థించాను, తర్వాత మీరు కూర్చొనవచ్చు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు అనుభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూపతి శ్రీనివాస్ని తన భార్యను బిడ్డలను ప్రేమించి మరి ఇంతవరకు ప్రభు వారి కష్టాలు నువ్వు తోడుగా ఉండి నేడు ఈ విధంగా నువ్వు చేసిన మేలును బట్టి సమాజం ఎదుట నిలబడి నాయన అతను ఎంతో నమ్మదగిన దేవుడు అని ప్రభు సాక్ష్యం ఇవ్వటానికి ప్రభు తన యొక్క జీవితంలో చేసిన నీ అద్భుతమైన నీ కార్యాన్ని బట్టి నేను స్తుతించుకుంటా ఉన్నా. ఇదిగో ఈ కూటానికి పిలువబడిన వీళ్ళందరిని పట్టుకొని వచ్చిన వారందరిని పట్టుకొని కొందాం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఆ సాక్ష్యం విన్నాం, దాన్ని బట్టి నేను స్తుతించుకుంటా ఉన్నాం. సోదరుని ఇంకా బలపరచుము, ఇంకా పరిపూర్ణ ఆరోగ్యంతో నింపుము, ఇంకా ఇల్లు ప్రభు ఇది నిర్మించుకోవడానికి సహాయం, ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకోవడానికి శక్తిని సామర్థ్యం దయచాం. నీ మహాదర్శనం ప్రతి అవసరత నువ్వు తీర్చుతానని వాగ్దానం చేసిన మా తండ్రి యెహోవా ఈరే, నువ్వు సమకూర్చువాడైనందుకు నీ స్తోత్రాలు. కనుక మా ఆధారమా, మా ఆశ్రయమా, ఓ దుర్గమ్మ నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికంగా అనుగ్రహించే గొప్పదేవ, ప్రతి మంచి జీవికి ఆధారమైన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా. కృప చూపించి కాసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించాలి. ఇక్కడ కూడి ఉంటుండగా తప్పగా నా తండ్రి చదవబడిన వాక్యాన్ని మాకే ఆశీర్వదించము. ఆ వాక్యమే బయలుపాటు మా దయచాము. ఈ స్థలంలో ప్రభు ఇంకా నేను ఎరుగక రక్షణ పొందకుండా ఉన్న బిడ్డలు ఎవరు ఉంటే వారు తప్పగా ఇదేనా నీకు ఒక తీర్మానం చేసుకున్నట్లు కృప చూపించు.
ఎవరైనా రక్షణ పొంది వెనక జారిపోయిన అంటే తిరిగి నీకు సమర్పించుకుంటా సహాయం చేయము. ఈ స్థలంలో ఎవరైనా రోగి బలహీనలు ఎవరైనా ఉంటే ప్రభువా, మరి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఉంటే మా తప్పగారు దర్శించి స్వస్థపరచుము తండ్రి. ఎవరైనా సమస్యల్లో ఉండి మన శాంతి లేకుండా ఉంటే దురాత్మల చేత పీడింపబడుతూ ఉంటే నీ వాక్యము బయలు వెళ్ళినప్పుడు ప్రభువా వారికి గొప్ప విడుదల కలుగునట్టు సహాయం చేయము. నీ పక్షాన్ని నిలబడిన జ్ఞాపకం చేసుకును. మానవ మాటలే మాత్రం ప్రయోజనం కాదు కనుక నన్ను మరుగుపరిచి నా నోట నీ మాట ఉంచి దేవా నాతోనూ కూడి వచ్చిన నీ ప్రజలతో మాట్లాడమని సమస్త మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రతి వ్యతిరేక నేస్నాంలో గర్దిస్తూ యేసు ప్రభుని దీన్ని నడుచున్నాం పరమ తండ్రి. ఏమే కూర్చోండి సర్దుకుని కూర్చోండి. తొమ్మిది అయింది. నేను క్లుప్తంగానే చెప్తా. దేవుని స్తోత్రం. కనుక మరి ఈ యొక్క గృహం విషయంలో తన ఆరోగ్య విషయంలో ప్రభు చేసిన ఆ కార్యాలు మనం విని ఉన్నాం. మరి 127వ కీర్తనలో చెప్పబడదు కానీ యెహోవా ఇల్లు కట్టించడం ఎళ్ళ దాని కట్టువారు ప్రయాసమో వ్యర్థమే. మరి దేవుని యొక్క కృప ఆయన యొక్క కనికరము మన పట్ల లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అవుతుంది. అందుకే మరి ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు ఈ భూలోకంలో జరిగి ప్రతిదీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం. భూమి కింద కదండి, ఆకాశం కింద ఉన్న లేక ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నము వ్యర్థమని ఇక్కడ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఉంటాడు. దాని స్తోత్రం. ఒకటే మానవ కోటికి మిగిలేది శ్రేష్టమైంది అది ఏదనగా ఒకసారి మనం చూద్దాం. చూడండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చదవండి. ఇదంతా విన్న తర్వాత ఇవన్నీ ప్రయత్నాలు మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. కానీ ఒకటే మాత్రమే మిగిలేది, అదే ప్రయోజనకరమైనది. అదేదనగా ఒకటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండడం వల్లను మానవ కోటికి ఇదియే వేరే దేని స్తోత్రం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని గొప్పగా సాధించినా ఆయన వ్యర్థమైపోతాయి. కానీ ఒకటే నిలిచి ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రకారం జీవిస్తారో ఆ తీర్పు దినాన తప్పింపబడి మరి అనేక ఉన్నతమైన ఆ నిత్యమైన గృహములోకి దేవుని స్తోత్రం. అందుకే మనం చదివాం కదండి, మీ హృదయాలను కలవరపడనయ్యొద్దుని. ఎందుకంటే యేసు ప్రభు మరి ఆయన సిలువకు అప్పగింపబడే దినాలు 13వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 12 మందిలో ఒకడైన యోధా ఇస్కరియోతు అతను మరి ఒక విధంగా దురాత్మతంలో దూరటం వల్ల ప్రభువుని అప్పగించబోయేవాడని తెలిసింది. మరి ఆ విషయాలు అక్కడ బయలుపరిచాడు ప్రభు. కనుక ఆ తర్వాత మరి యేసు ప్రభు వెళ్ళిపోతే ఆయన సిలువ వేయబడితే మన భవిష్యత్తు ఏంటని కలవరపడుతున్నారు. అంతేనండి. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బట్టి గౌరవం వచ్చింది. ఎక్కడికి వెళ్ళిన అయ్యగారితో పాటు కోడవులందరికీ సత్కార్యాలు జరుగుతున్నాయి, మంచి భోజనాలు పెడుతున్నారు, అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు, అందరూ పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన లేని జీవితాన్ని ఊహించుకుంటే ఏమవుతుందని కలవరంలో పడ్డారు. ప్రభు అన్నాడు, మీరు కలవరపడ అవసరం లేదు. దేవుని స్తోత్రం. విశ్వాసం మీరు కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసించిన నా యందునో విశ్వాసం ఉంచుడే. ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అవి ఎలాంటి నివాసాలు కదండి. దేవుని స్తోత్రం. ఇది కట్టుకున్నా కానీ కొంతకాలానికి ఈ నివాసం ఏమైపోద్దంటే పోద్ది. ఈ నివాసం ఉంటుందా? ఇది కూడా మన శరీరం కూడా మన ఆత్మ నివసించే నివాసం. ఇది కూడా ఉండదు. కానీ ఒక శాశ్వతమైన తండ్రి అంద అనేక నివాసములు కలవు. దేవుని స్తోత్రం. ఇది చేతులతో కట్టబడినది ఇది కదండి. ఈ శరీరం కూడా దేవుడు మట్టితో నిర్మించాడు. అట్లానే ఈ భూమి ఈ యొక్క గృహాన్ని కూడా ఇటుకలతో మనం నిర్మించాం. కానీ ఈ శిథిలమైపోతాయని నేను వాక్యం చెప్తాను. ఈ శరీరము శిథిలమైపోద్ది. ఈ శరీరము నివసించే ఈ ఇల్లు కూడా శిథిలమైపోతుంది కొంతకాలం తర్వాత. దేవుని స్తోత్రం. కానీ ఏది మరి శిథిలం అవ్వకుండా ఉంటుందంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము
భూమి మీద మన గుడారమైన ఏ నివాసము ఈ నివాసం కదండి. దేవుడు ఈ శరీరాన్ని ఎట్లా నిర్మించాడు? ఎట్లా నిర్మించాడమ్మా? ఎలా నిర్మించాడు? నేల మట్టిని తీసుకొని ఒక రూపాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఆ యొక్క నరుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవాత్మను మనిషి జీవించి ప్రాణయ్యాడు. దేవుని స్తోత్రం. కనుక మట్టి నుంచి, అందుకే మరి సమాధి కార్యక్రమం దగ్గర అంటాం, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు, దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని వద్దకే శరీరం అంట. దేవుని స్తోత్రం. కనుక ఈ మట్టిలో వచ్చిన ఈ శరీరం కూడా మన్నైపోద్ది. కానీ అట్లానే మనము నివసించే ఈ గృహాలు కూడా ఒక రోజున శిథిలమైపోతాయి. కానీ శిథిలమవుంది ఒకటి ఉందండి. దేవుని స్తోత్రం. ఏంటది? చదవండి. శిథిలమైపోయినను చేతి పని కాక, చేతి పని కాక ఇవన్నీ హస్తకృత్యాలు అంటాం. ఇట్లా ఏమంటారు? చేతులతో నిర్మించబడిన ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇవన్నీ కూడా నశించిపోతాయి. కానీ చేతి పని కాక, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనదియునైనా నిత్యమైనదైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ నివాసాలు శిథిలమైపోతాయి. కానీ దేవుడు నిర్మించిన ఈ యొక్క నివాసము, ఆ నివాసం ఏంటంటే దేవుడు ఆదియందు ఏం చేశాడు? దేవుడు ఆదాముని తన పోలికలో తన స్వరూపమందు సృజించుకున్నాడు. దేవుని స్తోత్రం. కదా మొదటి అధ్యాయంలో 26వ వచనంలో లేకపోతే 28వ వచనంలో ఏముంది? చదవండి. ఆదికాండము 27. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడట. మరి సృజించిన తర్వాత 2వ అధ్యాయంలో చదవండి. ఎన్నో వచనం? నేల మట్టిని తీసుకు 7వ వచనం చదవండి. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఓదగా. ఇదేంటిది? దేవుడు మొదటి అధ్యాయంలో సృజించేసని అంటున్నాడు కదా. మరి 2వ అధ్యాయంలో నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించి, అక్కడ సృజించి నిర్మించి అన్నాడు కదండి. నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఓదగా. దేవుని స్తోత్రం. నరుడు ఈ రెండు విషయాలు గమనించాడు. మొదటి అధ్యాయంలో నరుని సృజించాడు అన్నాడు. 2వ అధ్యాయంలో నేల మట్టిని తీసుకుని నరుని నిర్మించాడు. ఒక ఒక బొమ్మను చేసి లేదా మట్టితో ఒక ప్రతిమని చేసి దాంట్లో జీవాత్మను ఉదగా మనిషి జీవించే ప్రాణయ్యాడు. దేవుని స్తోత్రం. అంటే మొదటి అధ్యాయములో దేవుడు పోలికేంటి? మనుషులందరికీ 2 చెవులు ఉన్నాయి కానీ 10 చెవులు. మనందరికి మరి మనకి ఆయనకి తేడా ఉండాలి కదా అనుకుని ఆయనకి 10 తలకాయలు 10 చేతులు ఉంటాయా? ఆదాముని ఎలా సృజించుకున్నాడంట చెప్పండి. తన పోలికలు తన స్వరూపమందు నిర్మించుకోవడం. తన పోలిక. ఏ పోలిక? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయినాడు. అంటే ఆదాముని ఆత్మరూపంగా సృజించాడు. తెలుసా అండి? ఈ భౌతిక శరీరం కాదు మొదట సృజించింది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ రూపం దేవుడు వల్లేనే ఆదామునికి ఆత్మరూపిగా చేశాడు కదండి. పోలికలోను స్వరూపమందు, ఆయన పోలికలో స్వరూపం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు. కానీ ఇక్కడ ఆత్మకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏమో కాదు కానీ దేవునిలో ఉన్న లక్షణాలు ఆదాములో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఆత్మ దేవుడు ఆత్మ కదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇక్కడ పని చేయాలంటే ఎలా పనిచేస్తాడు? దేవునికి శరీరం కావాలి. అవునా? ఏది శరీరం? దేవుని శరీరం. మనం వేసిన బొమ్మలు కాదు. ఇది యేసుప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మలు అవి కాదు శరీరం. సంఘము ఆయన యొక్క శరీరం అయి ఉంది కనుక ఇప్పుడు ఆయన కాళ్ళు అయ్యి ఆయన సంఘం అంటే 4 గోళ్ళ కాదు, దాంట్లో ఉన్న ప్రజలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఆయన సంఘము, ఆయన శరీరమైంది. ఆ సంఘములో ఆయన శరీరంలో మనం అందరం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. అవయవం లేకుండా పని చేయలేం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏదైనా పని చేయాలి, ఏదైనా మాట్లాడాలంటే, ఎవరికైనా సువార్త చెప్పాలంటే నోరు కావాలి. ఆ నోరు ఎవరో కాదు, నువ్వు నేనే. దేవుని స్తోత్రం. దేవుడు ఏదైనా పని చేయాలంటే తన శరీరాన్ని, తన ఆత్మను సంఘములో కుమ్మరించి ఆ సంఘము ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం.
దేవుడు ఎవరో వాసుకు సాయం చేశాడండి, చేశాడా? ఎలా పైనుంచి కట్ట పడేశాడా? వాసు పైనుంచి ఇదిగో బాబున 27,000 ఆయన పైనుంచి ప్రార్థన చేస్తున్న కిటికీలో చేశాడా? లే, దాని స్తోత్రం. మనుషుల ద్వారానే సహాయం చేశాడు, అంతే కదండి. అంటే దేవుడు కూడా మనుషులు ఉపయోగించాడు. అట్లానే దేవుడు ఈ లోకంలో ఏదైనా కార్యం చెయ్యాలంటే, సువార్త చెప్పాలన్నా, ఒక మంచి కార్యం చేయాలన్నా తన సంఘం అనే శరీరంలోంచి ఆయన పని చేస్తున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక ఆత్మస్వరూపైన మనిషి, దాని స్తోత్రం. హల్లెలూయా. మన కాళ్ళు చేతులు ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఏంటండి, చదవండి. భూమిని సేద్యము చేయుటకు ఎవరు లేరు. ఏంటండి, నరుడు లేడు. దాని స్తోత్రం. ఆదాము అన్నాడు కదా మరి అక్కడ. ఆదాము నరుడు, నరుడు అనగా ఈ మట్టి శరీరంలో వచ్చాడు నరుడు అంటాం. దాని స్తోత్రం. గనుక మనం చూస్తూ ఉన్నప్పుడు నరుడు లేడు. అంటే ఇప్పుడు పని చేయాలంటే కాళ్ళు చేతులకి. అందుకే దేవుడు ఆ యొక్క ఆదాము ఆత్మరూపిగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ఈ శరీరములోకి, అనగా ఈ మట్టితో చేసిన ప్రతిమలోకి ఊదినప్పుడు అప్పుడు ఆత్మరూపిగా ఉన్న ఆ యొక్క ఆదాము పని చేయటానికి అవయవాలు కలిగినాయి. దాని స్తోత్రం. హల్లెలూయా. గనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది నిర్మింపబడింది, మంటితో నిర్మింపబడదు, మళ్ళీ మంట అయిపోద్ది. కానీ దేవుడు పలికినప్పుడు ఆత్మరూపి, ఆత్మ అన్నాడు నశించిపోదు కదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, చేతి పనులతో శ్రేయబడి కదండి. అక్కడ మళ్ళా చదవండి వచ్చిన కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళీ చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ శరీరము శిథిలమైపోదు. అందుకే ఈ శరీరం ఏం కూడా అంట, చదల గుడారం అన్నాడు విలియం మ్యారన్ బ్రహ్మాం అనే దైవజనుడు అన్నాడు. ఇట్స్ అ పెస్ట్ హౌస్. అంటే చదబెట్టేస్తే ఏమవుతుందమ్మా, నెమ్మదిగా తినేస్తే, షుగర్ వచ్చిందంటే తినేస్తే, కిడ్నీ తినేస్తే, హార్ట్ తినేస్తే, అన్నీ తినేస్తుందండి. నెమ్మదిగా ఇది చదల గుడారం, ఇది నశించిపోద్ది. అందుకే భూమి మీద మన గుడారం అనగా ఈ శరీరం, అంటే ఆత్మ నివసించడానికి ఒక గుడారం, ఒక ఇల్లు. ఇది ఏమైపోద్ది, పర్మనెంట్ హౌస్ కాదు ఇది. దేవుని స్తోత్రం. ఇది శాశ్వతమైంది కాదు, ఇది మట్టి నుంచి వచ్చింది, ఒక రోజు నెమ్మదిగా మంట అయిపోద్ది కదండి. దాని తర్వాత చేతి పని కాక, అయితే ఈ మంటి నుండి నిర్మింపబడింది కాక, చేతులతో నిర్మింపబడిన ఈ మంటి శరీరం కాకుండా దేవుడు నిర్మించిన ఒక శరీరం ఉంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది ఏది, ఆత్మ ఉంది. దేవుని స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఇక్కడ మనం చూస్తాం, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకు చావో లేదు. మనం ఈ శరీరంలోకి వచ్చాం, కానీ శరీరంలో లేకముందే మనం ఉన్నాం కదండి, అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని తలంపుల్లో ఒక భాగంగా. అందుకే భూమి పునాదులు వేయబడకముందు ఆయన క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి మరి ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. మనము దేవునిలో ఉన్న మనల్ని దేవుడు ఈ శరీరంలో పెట్టాడు కదండి. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు పని చేయాలంటే ఒక శరీరం కావాలి. ఆత్మను తీసుకొచ్చి ఏం చేశాడు చూడండి, శరీరము తల్లి కడుపులో తయారవుతుందండి, అవునా? ఎక్కడ తయారవుతుంది? లోపల. అది నెమ్మదిగా అవయవాలు ఏర్పడే 9 నెలలకి. ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చాడో, వచ్చిన వెంటనే ఏం చేస్తారు, నర్సు గిల్లుతామో కొడతామో చేస్తుంది కదండి. కొట్టినప్పుడు క్యారం అంటాడు, అవునా? కొట్టినప్పుడు క్యారం అంటే బతుకున్నట్టు, లేకపోతే అక్కడికే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరము అనేది తల్లి కడుపులో నిర్మింపబడతాది. దేవుని స్తోత్రం. బయటకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ ఆ శరీరంలో ప్రవేశిస్తుంది, అవునండి. అందుకే చూస్తూ ఉంటే ఇప్పుడు నిండు శూలాలుగా ఉన్న ఒక స్త్రీ గయ్యాళి, ఒకప్పుడు గయ్యాళి కచ్చా వేసే కుళాయికాడ దెబ్బలాడేసేది, ఎవడొస్తాడని గొడవ చేసేది. ఇప్పుడు గర్భిణీ అయిన తర్వాత ఏం చేస్తుంది,
ఏం చేస్తుంది? అలాగే ఉంటుందా? లేదు. చాలా ఏంటి, చాలా వందనంగా తయారైపోతుంది. నడక చాలా నెమ్మదిగా నడుస్తుంది, తినేది కనుక జాగ్రత్తగా ఉంటుంది, చాలా మర్యాదస్తురాలుగా మారుతుంది. ఎంత గయ్యాళ్ళైనా సరే ఆ గర్భవతి కనే దినాలు వచ్చిన నిండు చోళాలు ఒక విధమైన ఒక చక్కటి స్వభావంలోకి వస్తుంది. అవునా లేదా? లోపల పిల్లోడు ఉన్నాడు కదా, పిల్లోడు లోపల ఉంటాడు. ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, గొడవలు వేసుకుని ఎవరు గుద్దేరో ఆవిడ పోతాడో దానికోసం ఏది మడితే తినవు. నువ్వు తింటావా? ఏది మడితే తింటావా? ఎందుకంటే నీకోసం తినవు, లోపల ఉన్న బిడ్డ కోసం తింటావు. దాని స్తోత్రం. అవునా? ఒకప్పుడు నీకోసం తినేదాను, కానీ ఇప్పుడు పిల్లోడు లోపల ఉన్న పిండకి ఏమైపోతుందని ఆలోచన చేత తినేటప్పుడు. అంతేనండి అమ్మలు, పిల్లల కన్నా అమ్మలు తెలుసు కదా. దాని స్తోత్రం. హల్లెలూయా. ఇది వరకు ఎలా మడితే అట్లా నడిచేదాను, లోపల బిడ్డకి ఏమైనా తగులుతుందని కాల్సింది. ఎందుకంటే దేవుని ఆత్మ చుట్టూరు, ఆ స్త్రీ చుట్టూరు ఆవరించి ఉంటుందండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ బిడ్డ బయటకు వచ్చాడో అప్పుడు ఆత్మ ఎక్కడికి ప్రవేశిస్తుందండి? కేర్మని ఏడ్చినప్పుడే వస్తుందంట ఆత్మ. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ శరీరంలో ఆత్మనే వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఒక రోజున ఈ శరీరము తల్లి గర్భంలో నిర్మింపబడిన ఈ శరీరం శిథిలమైపోద్ది. అవునా అండి? వింటున్నారా? కానీ ఆత్మ మాత్రం నశించిపోదు. దాని నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు. ఆత్మ దేవునికి ప్రతి ఒక్కరు ఆత్మ తాగుబోతుడు ఆత్మకు వెళ్ళిపోతాడు అక్కడికి. పాస్టర్లు ప్రతి ఒక్కడికి అది మాట చదివేస్తారు. అయిపోదండి? లేదు, మారు మనసు పొందినాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తునామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన వాడి యొక్క శరీరము లేక ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మార్పు చెందని ఆత్మ పాతాళంలోకి వెళ్తుంది. అవునండి? దాని స్తోత్రం. హల్లెలూయా. గనుక చేతి పని కానీ దేవుని వద్ద నిర్మింపబడి నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. ఆ నివాసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవన్నాడు. ఏం కలవ? ఒక ఆమె కంటే దర్శనం వచ్చిందట. ఏమని? చిన్న గుడుసు, పెద్ద గుడుసు, సగం కట్టిందే, స్లాబ్ అయింది, కనపడ్డదట. ఆడికి వెళ్ళిదా, అమ్మ నీదే అమ్మ, ఇది పూర్తయినప్పుడు వచ్చి అత్తది ఇంట్లోకి అన్నాడంట. అది కాదండి. వీళ్ళకి ఏదో ఏది ఆలోచించుకుని పండుకుంటే అదే వస్తుంది కళ్ళలోకి. పాస్టర్ గారు ఏం పోతే ఎంత అదే కళ్ళలోకి వస్తుంది కనుక ఏంటో కదండి. పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తారంటారు కదా. అవునా? అలాగ మనం ఎన్నో సంగతులే మనకు వస్తాయో దేవుడు చూపించాడు, కానీ అది వాక్యం కాదు. దేవుని చిన్న గృహం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నిత్యమైన నివాసం మనకు కలదు. అది ఎవరు నిర్మించాడు? దేవుడు. దేవుని స్తోత్రం. దాన్నే వాక్య శరీరం థియోఫనీ అంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నిత్యమైన నివాసం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. గనుక అందుకే ప్రభు అన్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళి ఉన్నాను. గనుక దేవుడు తనను విశ్వసించి దాని కొరకు ఎదురు చూస్తున్న వారికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిత్యమైన నివాసం అక్కడ థియోఫనీ ఉంది. ఎప్పుడైతే మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్తాడు వెంటనే దాంట్లో ప్రవేశిస్తాడో. కానీ అందరికీ ఉండవండి. ఉంటాయా? దేవుని యందు విశ్వాసం గలవారికి అక్కడ నివాసాలు ఉంటాయి. కానీ నివాసం లేని వాళ్ళు ఏమవుతుంది? ఎవరికైనా మనం ఆల్రెడీ మనం ఒక బుక్ చేసుకున్నాం అనుకో రూము, చూపించినట్లు లోపలికి వెళ్తారు, లేదంటే ఎక్కడ వేరే చోట ఉండాలి. అంటే వాళ్ళందరూ కూడా లేని వాళ్ళు అందరూ ఎక్కడికి పోతారు? కిందకు పోతారు అనమాట. దేవుని స్తోత్రం. కనుక మన ఇక భౌతికమైన గృహం, ఎందుకంటే మనిషికి ఈ లోకంలో జీవించడానికి 3 నిత్యావసరాలు ఉన్నాయి కదండి. ఏంటండి? ఏం చెప్పండి? మనిషి జీవించడానికి ప్రాథమికంగా కావాల్సిన 3 అవసరాలు ఏంటి చెప్పండి? తింటాక తిండి, కట్టుకుంటాక బట్ట, ఉంటాకే ఇల్లు. ఎలాంటి తిండి, ఎలాంటి బట్ట, ఎలాంటి ఇల్లు అనేది కాదు, కానీ ఈ 3 మాత్రం వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వారికి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పగా తినటకు తిండిని ఏమో కావాలి, కట్టుకుంటాకే వస్త్రమును, నివసించటానికి ఒక గృహం కావాలి. దేవుని స్తోత్రం. కనుక ఈనాడు అనేక మంది మనం చూస్తూ ఉంటాం, నిరాశ్రయులు ఉంటారు. వారికి ఆశ్రయం మరి అక్కడక్కడ చెట్ల కింద, అక్కడ ఇక్కడ షెడ్లలో, రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని తన యొక్క కృపను బట్టి మరి వారికి ఒక సొంత గృహము ఈ విధంగా నిర్మించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ ఇది పెద్ద ప్రాముఖ్యం కాదు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు తన బిడ్డల కొరకు శాశ్వతమైన నివాసం అక్కడ కలదు. అందుకే దేవుని వాక్యం ఏముందండి? మా తరతరములకు మా నివాస స్థలము నీవే. భూమికి పుట్టక ముందు, పర్వతాలు ఏర్పరచబడక ముందు నువ్వు ఉన్నావు.
దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళా మనిషి, ఈ లోకంలోకి వచ్చిన మనిషి రక్షణ పొంది దేవుని తెలుసుకున్న మళ్ళా అక్కడికే వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చూసాం కదండి, ఏం చూసాం చూడండి, హెబ్రీ పత్రికలో చదివాం. దేవుడు చూడండి 11వ వచనమా, చదువు 11 చదవండి. కింద వచ్చిన చదవండి, అంతలే తర్వాత వచ్చిన చదువు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు. ఏంటండి? పునాదులు గల పట్టణం కొరకు. అబ్రహాము. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అందుకే చేతి పని కాక దేవుని వల్ల నిర్మింపబడిన ఉన్నదని మనం చెప్పేసి ఎక్కడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చదివామా? చేతి పని కాకుండా దేవుని చేత నిర్మింపబడిన నిత్యమైన నివాసము మనకు అక్కడ కలదనదని స్తోత్రం. ఇక్కడ అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేనికోసమే? అబ్రహాము చాలా ధనవంతుడండి, అయినప్పుడు కూడా ఆయన గుడారాల్లోనే నివసించాడంట. దాని స్తోత్రం. మన యాత్రికులు పరదేశులమై ఉన్నాడు కనుక పెద్ద బిల్డింగ్ కట్టుకోవటాలని ఆశ లేదు, కానీ ఆయన ఆశ అంతా కూడా ఆ నిత్యమైన నివాసంలో తరతరములు ఉండే నివాసంలో ఉండాలని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్నం, దాని పరలోక పట్నం. అంతేకాకుండా మనకి అందుకే నీ చేతులే నాకు రూపాన్ని ఏర్పాటు చేశాయి, నేను కలుగు చేయబడిన విధానం చూసి నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాయని 139వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు. దేవుని మనం అనేక సార్లు, ఒకసారి నేను వెళ్తా ఉంటే సువార్తకి వెళ్ళే యవనస్తులు, నేను రక్షణ పొందిన తొలి దినాల్లో మరి మేమందరం కూడా సువార్త చెప్పి వచ్చేస్తుంటే దాంట్లో ఒక బ్రదర్ అన్నాడు, అబ్బా ఏం బిల్డింగ్ బాగుంది, ఇది చాలా అద్భుతం కట్టాడు అంటాడు. అక్కడ చూసి ఒక మంచి ఉన్నతమైన భవంతులున్న ఆ ఏరియా కూడా మేము వెళ్తూ ఉన్నాం సైకిల్ వేసుకొని. వెళ్తా ఉంటే చూసి ఒక బిల్డింగ్ మించి ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని చూసి అబ్బా ఏమి డిజైన్ ఏం బాగుందంటే వెంటనే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎవరెదురు చూశారు? వైఎస్ఆర్సీపీఓ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మరి స్థలాలు పంచిపోయారో వీళ్ళు తీసేశారు, మళ్ళీ వస్తాయో తెలియదు. ఎందుకంటే పార్టీ మారినప్పుడు ఇలా పథకాలు మార్చేస్తూ ఉంటారో ఇంకా రాదు. ఈయన వేసిన పునాది నాడు పడగొట్టేసి మళ్ళీ ఆయన వేస్తూ ఉంటాడు, పూర్తి అవ్వాయి. అవునా? కనుక ఈ అట్ల గురించి అందుకే ఒక ఆమె ఒక చింత లేదు. దేవుని స్తోత్రం. ఓ హల్లెలూయా. గనుక ఈ లోకంలో ఉన్నా లేకపోయినా నిత్యమైన నివాసం అక్కడ లేకపోతే అది ప్రమాదకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మేమన్నాం, నిజంగా ఈ భవనాలు ఏంటి, ఒక మేస్త్రి కట్టిన ఇంజనీర్ కట్టింది ఎంత బాగుంటే దేవుడు కట్టింది ఎంతగా ఉంటుంది? నాకైనా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ఆహా ఆహా ఆహా. దాని స్తోత్రం. మరి దేవుడు కట్టే ఇప్పుడు చూస్తుంటే ఎంతో గొప్ప గొప్ప డిజైన్లు ఏంటి, చూస్తున్నప్పుడు ఇంద్ర భవనాలు ఏది అంటారు కదా, అలా ఉంటాయి. దాని ఒక మానవుడు నిర్మించిన కట్టడమే అంతగా ఉంటే దేవుడు నిర్మించిన పట్టణం ఎంతో రమ్యంగా ఉంటుంది. దాని స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటండి బంగారు ఇల్లు అంట కదండి. ఈ కొంచెం కొంచెం పెట్టుకుని అయ్యి బాబోయ్ చాలా చాలా ఇది 2 గొలుసులు వేసుకున్నామంటే అందరికీ కనపడలా బిల్డప్. ఒక గొలుసు వేసుకున్నామంటే ఈ బెట్టను కూడా తీసేస్తాడు, ఎందుకు కనపడాలి.
ఒక ఆయన ఎప్పుడు పళ్ళిగులు ఇస్తా ఉండేవాడు. ఏంటంటే బంగారం పని పెట్టుకున్నాడే. దేనిస్తో ఈ కూతి బంగారం కోసమే నువ్వు అబ్బురపడిపోతున్నావు. కానీ అక్కడ కాళ్ళు కింద ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఈ బంగారంపై ఆశ చచ్చిపోతే ఆ బంగారం పిల్లు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణంకి మరి కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఎందుకంటే శాశ్వతమైన నివాసము ఏది కూడా మనం ఉండే ఇల్లు స్థిరము కాదు, మన శరీరము స్థిరము కాదు. కానీ దేవుడు నిర్మించిన గృహము శాశ్వతమైన గృహము, నిత్యానందము, పరమానందం అక్కడ ఉండే గృహం. ఆకలి దప్పుకలు ఈ లోకంలో అనేక వ్యాధి బాధలు ఈ శరీరంలోనే, కానీ అక్కడ వ్యాధులు బాధలు లేని ఒక శరీరము. ఎంతో గొప్ప శరీరము అక్కడ దేవునిదితో ఆయన నివాసం, ఆయన ప్రజలతో మరి దేవునితో ఉంటుంది అక్కడ చెప్పట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అనేక సార్లు చిన్న స్థలం లేకపోతే చాలా బాధపడతాం. మంచిదే, ఉండటం మంచిదే. కానీ ఒకవేళ ఇక్కడ సెంటు భూమి లేకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ స్థలం లేకపోతే మాత్రం చాలా ప్రమాదకరం. గనుక ఇక్కడ భూమి సంపాదించుకోవటము మంచిదే మనం ఉంటాం, కానీ అక్కడ సంపాదించుకోకపోతే చాలా ప్రమాదకరం. ఒక ఆయన పరిచయం చేస్తున్నాడట. ఏంటి ఇదంతా మనదే అన్నాడట. ఈ బ్యాంకులు ఆ బిల్డింగ్లు మనదే అన్నాడట. అది కూడా మనదే, ఇది కూడా మనదే, ఇటు కూడా మనదే అన్నాడట. ఒక ఆయన పరిచయం చేస్తున్నాడు. ఇది ఈ ఊర్లో ఆయన భూములన్నీ మనయే, ఇక్కడ ఈ చూడు ఈ ఎకరాలు, ఈ చేపల చెరువు మనమే, అక్కడ బిల్డింగ్లు మనవి, అది మళ్ళీ ఈ కొట్లు మనవి అని చెప్తున్నాడట. అప్పుడు విలియం మ్యారన్ బ్రహ్మ దైవజనుడు అంట, మరి అక్కడ ఏమైనా ఉందంటే ఇక్కడ ఇలా చూపించి అక్కడ ఏమైనా ఉందంటే అక్కడ సెంటు భూమి లేదట. ఏంటంటే సెంటు మరి చచ్చిపోయింది, అది ఎక్కడ ఉంటావు నువ్వు? ఈయన సంపాదించుకున్నావు కానీ ఆఖరికి నిన్ను ఏంటంటే ఈయన సంపాదించుకున్నావు కంటే మొత్తం ఎకరం భూమిలో కప్పెడతారు నిన్ను. కప్పెడతారా అమ్మా? అయ్యి బాబాయ్ భూస్వాముడు 100 ఎకరాలు అని సర్లేపో ఈ జ్ఞాపకార్థమని పెద్ద గొయ్యి తీసేసి ఎకరం అంతా దాంట్లో కప్పెట్టరు. ఎంత ఉన్నా సరే 6 అడుగులా 6 అడుగులు గొయ్యే. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అన్నట్టు ఇవన్నీ మనవి అంటున్నాడంట. బాగుంది, కానీ మరి అక్కడ ఏమైనా ఉందంటే లేదన్నట. మరి అక్కడ సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఇదిగో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్న దేవుని స్తోత్రం. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. దేవుని స్తోత్రం. రోమా సంస్కృతి గురించి తనేక ఏమంటామంటే నాగరికత గురించి వింటూ ఉంటాం. ఎంతో గొప్ప గొప్ప భవనాలు. కానీ ఏమవుతుందండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్ వచ్చింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హాలీవుడ్ యాక్టర్స్ ఉండే కొన్ని $1 మిలియన్ విలువైన ఏంటండి పట్నం అగ్నికి మాడైపోయింది తెలుసా మధ్య. కనుక నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. ఎంత అయినా కూడా ఒక రోజున కాలగర్భంలో కలిసిపోతాయి, భూగర్భంలో కలిసిపోతాయి. కానీ ఒకటి శాశ్వతమైన గృహం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. అయితే మనం నివసించడానికి దేవుడు ఇచ్చిన గృహాలను బట్టి దేవుని స్తుతించాలి. కానీ దానికంటే ముఖ్యముగా ఏం కావాలండి? నిత్యమైన గృహంలోకి వెళ్ళదు. దానికి మార్గం ఎటు నుంచి వస్తుంది? ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవనయ, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకే రాలే. దేవుని స్తోత్రం. అన్ని దారులు రోముకు నడుపుతాయంట, కానీ పరలోకానికి ఒకటే దారి. దేవుని స్తోత్రం. లూథరన్ ఒక దారి, బ్యాప్టిస్ట్ ఒక దారి, పెంతెకోస్తు ఒక దారి. ఏ దారిలే కాదు. దేవుని స్తోత్రం. ఒకటే ఒక దారి ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసిన వాక్యపు దారి. దేవుని స్తోత్రం. అది ద్వారా తప్పితే ఏ ఆచారాలు ద్వారా నువ్వు జీవించి అక్కడికి పోలేవు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక మార్గము ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన బలియాగము ద్వారా ఆ మార్గములో ఆయన దాన్ని స్వీకరించి ఆ విధంగా మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మనే వరనిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక అనేక దారులు, నరకానికి మాత్రం అనేక దారులు ఉన్నాయండి. ఈనాడు డైరెక్ట్గా వెళ్ళకుండా బైపాస్ రోడ్లు ఎక్కువైపోయినాయి. ట్రాఫిక్లోంచి వెళ్ళాలి కష్టమని బయట పక్కన చేసేస్తారు. అలాగే మన చర్చిలు పాస్టర్లు కూడా బైపాస్లు వేసేస్తారు.
ఎందుకండి ఇవన్నీ వెయ్యాలంటే ఇంత వాక్యం నెరవేర్చాలంటే చాలా కష్టంగా ఉంది. బైపాస్ రోడ్లు వేసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఇది పాటించినా పర్వాలేదు, పాటించకపోయినా పర్వాలేదని సులువైన దారులు వేసేస్తున్నారు. సంఘంలో అవి మాత్రం అక్కడికి చేర్చు. కనుక హెవెన్ హ్యాస్ నో షార్ట్ కట్స్. అంటే పరలోకానికి దొడ్డు దారులు లేవు, ఒకటే ఒక ద్వారం ఉంది. ఎవడైనా ఆ ద్వారంలో వెళ్ళాలి. కానీ నేను బాప్టిస్టు, నేను ప్రెస్బిటేరియను, నేను పెంతుకేస్తూ, నేను చర్చ్ ఆఫ్ క్రైస్టు ఈ కాదు. అందరూ కూడా ఒకటే నమ్మాలి, ఒకటే విధంగా వెళ్ళాలి. అదే దానికి దేవుడు ఇచ్చిన ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే. ఏంటండి బాప్తి మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాది అంటే కుదరదు. దేవుడు ఒకటే విశ్వాసం. దేవుని స్తోత్రం. అదే ఆది అపోస్తుల యొక్క విశ్వాసమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది కదండి బాప్తిసాలు ఎన్ని అయ్యా? ఒకడికేం ముంచుడు, వాడికేం శిలకరింపు, వాడికి 3 సార్లు ముంచటం, వాడు జెండా కింద ఉన్నాయి వాక్యంలో. ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయం. ప్రభువులు ఎంతమంది? ఎంతమంది? ముగ్గురా? త్రిత్వం అనే పదమే బైబిల్లో లేదండి. ఉందా? మనుషులు ఏర్పాటు చేసుకున్న పదం అది. త్రిత్వం అనే పదాన్ని మీరు కనుగొనలేరు. దాని దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నరుడు. ఎందుకంటే దేవుడు నర రూపంలో వచ్చాడు కనుక మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, త్రిత్వం లేదు, దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కడే దేని వాక్యం చెప్తాం చూడండి. 5 చదవండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, పరలోకానికి వెళ్ళటాక ఒకటే. అపోస్తులకు అప్పచెప్పిన బోధ మరి క్రైస్తవులకు అందరికీ ఒకటి బోధ ఉందా? చర్చ్ ఆఫ్ క్రైస్తుడు బోధ వేరు, పెంతెకోస్తుడు బోధ వేరు, లూథరన్ బోధ వేరు. మరి ఏ బోధ తీసుకెళ్తుంది అక్కడికి? ఏ తీసుకెళ్తుందండి? బైబిల్ ఏముందండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ ఇది. ఎందుకంటే ఆ నిత్యమైన నివాసంలోకి వెళ్ళాలంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళాలి. దాని స్తోత్రం. వేరే వేరే డోర్లు లేవు, ఒకటే పరలోకంలో అంటే గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఎవరు? యేసు. యేసేమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యానికి వెలుపల ఏ ఆచారం కూడా అక్కడ తీసుకెళ్దు. దాని స్తోత్రం. హల్లెలూయా. చదవండి. చదవండి. ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. విశ్వాసమేనే ఒక్కటే. అందరూ ఒకటే. బైబిల్ మాత్రం అందరికి ఒకటే, కానీ నమ్మేది మాత్రం ఒకటి కాదండి. అందరి చేతిలో ఉన్నది బైబిల్. ఎన్ని బైబిల్ అమ్మా? పెంతెకోస్తులు ఏ బైబిల్? అది వేరా? చర్చ్ ఆఫ్ క్రైస్తవులు, పెంతెకోస్తులు, లూథరన్ అందరికీ బైబిల్, కానీ నమ్మేది ఒకటి కాదు. ఒక సంఘం అంటాడు చిలకరింపు, పిల్లలకి బాప్తిస్మం అంటాడు. ఒకడేమో ముంచాలి, ఒకటి జెండా కింద అంటాడు. వాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని బిరుదులు ఇస్తాడు. మరి బైబిల్ ఏముంది? ఏముందండి చెప్పండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మం ఒక్కటే, బోధ కూడా ఒకటే. ఎందుకంటే చూడండి ఎక్కడంటే యోధాపత్రిక, యోధాపత్రికలో మేము చూస్తాం చూడండి. మొదటి చదవండి. యోధాపత్రిక చదువుతారా? యేసుక్రీస్తు దాసుడు. చదవండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు అయిన ఆయన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియుల మనకందరి కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, పరిశుద్ధులకి ఒక్కసారే అప్పచెప్ప. ఆర్సీఎంకో బోధ ఉంది, లూథరన్కో బోధ ఉంది, పెంతెకోస్తులకో బోధ ఉంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధులకు ఒకేసారి అప్పచెప్పి ఒకే ఒక బోధ ఉంది. ఆ పరిశుద్ధులు ఎవరంటే అపోస్తులు. అపోస్తులు ఏం చెప్పారు ఆ రోజున? ఏ రోజున చెప్పండి. పెంతెకోస్తు నాన్న మరి పేతురు దేవుని ఆత్మచేత వారందరూ కూడా 120 మంది ఆత్మచేత నింపబడి వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత పేతురు లేసి ఒక ప్రసంగం చేశాడు. దాని స్తోత్రం. ప్రసంగం చేస్తే యేసుప్రభుని ఎంతమంది దేవుడిగా అంగీకరిస్తే చేతులు ఎత్తండి అనలేదు ఆయన. అన్నాడా? ఇప్పుడు పాస్టర్ గారు చేతులు ఎత్తి దాకా ఎత్తండి ఎత్తండి ఎత్తండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని 4 అనేటప్పటికి భయం వేసిపోయి కొంతమంది చేతులు ఎత్తారు. 4 రోజులు ములిగేస్తారు, 7 రోజులు వేసి లోకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు సరైన పశ్చాత్తాపం కారణం ఉద్రేకపూరితమైన
ఏంటండి? అది ఒక నిర్ణయం కనుక వారు నిలవలేరు. దేవుని స్తోత్రం. కనుక పేతురు వచ్చి చూడండి ఒకసారి, ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. 37. వారు ఈ మాట విని ఆయన చెప్పిన ప్రసంగం విన్న తర్వాత ఆ ప్రసంగం వారిని హృదయాన్ని నొచ్చించిందంట. హృదయంలో నొచ్చుకొని, ఏంటంటే వాక్యం ఎక్కడ తాకిందండి? బుర్రను కాదు, హృదయాన్ని తాకింది. ఈనాడు మనం చెప్పే వాక్యం బుర్రను తాగుతుంది కానీ హృదయాన్ని తాగటాల. దేవుని స్తోత్రం. హృదయాన్ని తాకితే మార్పు వస్తుంది, బుర్రను తాకితే ఉద్రేకం వస్తుంది. దేవుని చెప్పండి. సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును అప్పుడు హృదయములో వాక్యము బలముగా తాకినప్పుడు, అయ్యా మేమేమి చేయాలి? మేము తెలియక ఆయన ఏదో అనుకుని సిలువేశాం, ఇప్పుడు మా యొక్క భవిష్యత్తు ఏంటి, మేమేమైపోతాం, నశించిపోతామని వారు ఆ ప్రసంగం విన్న తర్వాత ఎదరికి వచ్చేసారంట. వచ్చేసారా? అవును. అమ్మ ఎదరకరండి అని ఎవరో పిలవలా. 10 సార్లు పిలిచేదేవుడికి కొంతమంది వస్తూ ఉంటారు, అట్లా ఏం పిలవలేదు. వాళ్ళంతా వాళ్ళే వాక్యం విన్న తర్వాత వాళ్ళు పనిచేసింది కనుక ఎదరికి వచ్చారు. మేమేమి చేద్దామని కడమ అపోస్తులను అడగగా, అప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు? పేతురు 7 వారాలు రావాలి, దేవుని సందులో కూడా కనిపిస్తే టీవీలో మీకు కనపడుతుంది అన్నాడు. అక్కడ మారు మాసం పోదంటది. ఏమిటండి? అక్కడికి వెళ్ళి కూర్చుంటే టీవీలో ఏయో చూపిస్తారని. ఇదంతా మనుషులు పిలిపిందే కదా, అది దేవుని విధానం కాదు. వాక్యంలో ఎక్కడ కనిపించదో ఈ 7 వారాలు ఈ విధానాలు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడ కూర్చుంటే ఆయన పాస్టర్ గారు రక్షణ ఇస్తాడా? దేవుడు ఇచ్చేవాడు కనుక అక్కడ అప్పుడు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. పాపాల విషయంలో పశ్చాత్తాపడని పాపిని గ్రహించి ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ సిలువలో ప్రభు కాచిన రక్తమే ప్రతి పాపను పత్రిక చేస్తుందని పశ్చాత్తాపడి గత జీవితానికి మనసును మార్చుకొని ఇప్పుడేంటి సరైన మార్గంలో వెళ్ళటం ఒక నిర్ణయం తీసుకొని గతాన్ని విడిచిపెట్టి ఇంకా నేను క్రీస్తు కొరకు జీవిస్తాను ఒక పశ్చాత్తాపం తాను చేసిన గత పాపాలన్నింటిని కూడా ఏదైతే గుర్తులోకి వచ్చిందో ప్రతి దాన్ని కూడా ప్రభుత్వంలో ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత తన మనసును మారు మనసు అంటే ఇది వరకు లోకంలో వెళ్ళిపోతున్నాం, మనసు ఇప్పుడు చూడండి మారు మనసు అంటే ఇప్పుడు ఒక మార్గంలో వెళ్ళిపోతున్నామండి. ఆడికి వెళ్ళిన తర్వాత అలాగే వెళ్దాం అనుకున్నవాడు మనసు మార్చుకుని ఇంకో మార్గంలోకి వచ్చావు. అదే క్రీస్తు మార్గంలోకి వచ్చావు. ఒకప్పుడు లోక మార్గంలో విశాల మార్గంలో నువ్వు పోతా ఉన్నావు. ఎప్పుడైతే ఈ వాక్యం తాకిందో పశ్చాత్తాపం కలిగిందో నువ్వు మనసు మార్చుకుని దైవిక మార్గంలోకి వచ్చావు. దాని స్తోత్రం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఏంటండి ఇది ఎవరు చెప్పారు? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించిన బోధలో ఈ వాక్యం ఉంది కనుక తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ బిరుదుల్లో బాప్తిసం అనేది అపోస్తులు ఇవ్వలేదు. మీరు చూడండి అపోస్తుల కార్యాలు ఎక్కడైనా ఇచ్చినట్టుగా తీసుకున్నట్టు లేదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పి సర్వసృష్టికి సువార్త ప్రకటన తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మక నామములు బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. కానీ ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, ఏంటండి పరిశుద్ధాత్మ అనే పేరు కాదు. కానీ మానవులను రక్షించడానికి యేసు అనే నామం ఆయనకి ఇవ్వబడ్డది. ఆయన తన ప్రజల వారి పాపను విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. దేవుని స్తోత్రం. యేసు అనగా రక్షకుడు, యాషువా యెహోవా ఏ రక్షకుడు అని. ఆ యెహోవా ఏ యేసు అనే శరీరంలో వచ్చి మన రక్షణ కొరకు బలయ్యి తిరిగి లేచాడు కనుక ఆయనే రక్షకుడు. ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి కాదు, ఆదిలో ఉన్న యెహోవాయే. ఆ శరీరము దాల్చుకునే లోకం నాకు ఒక శరీరము అమర్చితమని ఉంటుంది కదండి, అర్చుకుని ఆ సిలువలో బలియాగమైన యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక అపోస్తుల కార్యాలు మీరు ఎక్కడ చదివినా సరే చాలా రెఫరెన్స్ ఉన్నాయి, టైం లేదు గనుక యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అనేక దారులు లేవు. ఆ నిత్యమైన నివాసానికి వెళ్ళడానికి ఒకటే ఒక దారి ఉందండి. దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఏర్పాటు చేసి అపోస్తులకు అప్పచెప్పిన బోధలో మారు మనసు మొదట పొందాలి. పెళ్లి కోసం బాప్తిసమో, చచ్చిపోయిన వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చేస్తున్నాడు. క్రైస్తవ సమాజం చేయాలంటండి. ఏంటండి క్రైస్తవ సమాజం చేయడం చచ్చిపోయిన సమాజం మీద కూడా చిలకరించేసే పాది పెట్టేసేవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ వాక్య విధానాలు కాదు, మనుషులు కల్పించే బోధవులే దైవోపదేశాలను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. దేని వాక్యం చెప్తా ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకంలోకి వెళ్ళటానికి, ఎందుకంటే దేవుడు మరి ప్రభు ఒకసారి నా గురించి ఏమనుకుంటున్నారా అని అడిగాడు కదండి.
ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏమో ఇలా అనుకుంటున్నారండి, ఇలాగ అనుకుంటున్నారు. బాప్తిస్మ యోహాను మళ్ళీ తిరిగి వచ్చాడని ఒకరు, యెషయా మళ్ళీ బతుకొచ్చాడని, ఇర్మియా అని, ఇంకా రకరకాల ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారు. సర్లే ఎవరేమనుకుంటారు కానీ నాతో తిరుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. దేవుని స్తోత్రం. అప్పుడు నీవే దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పిన తర్వాత, ఇది రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు, పరలోకం నా తండ్రే నీకు బయలుపరచు. ఒక ఆయన మొన్న నాతో చెప్తా ఉన్నాడు, అయ్యా మేము సమ్మర్లో బైబిల్ క్లాసులు పెడుతున్నాం, సర్టిఫికేట్లు ఇస్తామన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారంటే దాంట్లో చాలా బోధిస్తామన్నాడు. ఏం బోధిస్తారు? బైబిల్ ఎవరు రాశారు? పిహెచ్డీలు పండితులు రాశారా? బైబిల్ ఎవరు రాశారని పండితులు రాశారా? విద్య లేని పామలు రాశారు. చేపలు పట్టుకుని ఆయన అక్కడ ఉండే మామూలుగా ఉండే వాళ్ళు విద్య లేని పామలు అంటే సంతకం పెడతాం కూడా రాదంట. వాళ్ళు రాసిన బైబిల్ని అర్థం చేసుకోవడం పెద్ద బైబిల్ కాలేజు, పీటీహెచ్, డాక్టరేటు అవసరమా అన్నాను నేను. కనుక వాళ్ళు ఎలా రాయగలిగారు? వాళ్ళు దేవుని ఆత్మచేత, వాళ్ళు ఏ ఆత్మను కలిగారో అదే ఆత్మను మనకు అర్థమవుతుంది. అంతేగాని దీనికోసం బైబిల్ కాల్చుకుని ఏం చెప్తావు? దేవుడు అక్కడని ఇక్కడ నేర్చుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురని నేర్పుతాడు. అవునా? అపోస్తుల కార్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే అట్లాగా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ బిరుదులు అని వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా జెండా కింద బాప్తిసం, చిలకరింపు బాప్తిసం, రకరకాలుగా వారు బోధలు చేస్తూ ఉంటారు. కానీ అవి నేర్చుకోవటానికి ఏదో బైబిల్ కాలేజీలోకి వెళ్ళడం అవసరం లేదండి. బైబిల్ చదువుకుంటూ దేవుని ఆత్మ చేత మరి నడిపేబడుతున్నప్పుడు దేవుడే వాటిని బయలుపరచు. ఎందుకంటే ఈ రక్త మాంసాలు వీటిని బయలుపరచలేదు, కానీ పరలోకంలో నా తండ్రే వీటిని బయలుపరచడం. దేవుని స్తోత్రం. అటు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడంట? చెప్పండి, ఎవరికి ఇచ్చారు? పోపు గారికా? పోపు గారికి ఇచ్చాడా? పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే పేతురు ఇప్పుదేనే కానీ వెళ్ళారనమాట. దేవుని అధికారం. దేవుని స్తోత్రం. అందుకే పేతురు ఆ ప్రసంగం చేశాడు. ఏమని చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేటప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ప్రయాస అంతా కూడా ఒకటే, అనిత్యమైన నివాసంలో ఉండాలి. ఈ లోకము దాని పరిస్థితులు మారిపోతున్నాయండి. మన భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇంకా రాకడ యొక్క సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. విలియం మ్యారన్ బ్రాహ్మణ్ అనే దైవజనుడు చెప్పాడు. ఎందుకంటే ఒకరు అమెరికా నుంచి ఒక పోపు అనుకొనబడతాడు అని చెప్పాడు. ఇప్పుడు కొత్త పోపు ఎవరు తెలుసా అండి? అమెరికా చెందినాడు. వచ్చిన తర్వాత అదేం చేస్తాడు? ఈ సంఘ సాక్కలన్నింటినీ కూడా ఐక్యపరుస్తాడంట. ఐక్యపరిచి ఆర్సీఎం బోధల వైపు తిప్పేలాగా వారు ఐక్యపరుస్తాడు. కానీ నిజమైన విశ్వాసులు వాక్యంతో నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం. అది కూడా మనం నెరవేరిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాస్ ఏంజెల్ నాశనం అవబోతుందని ప్రవచించాడు. అది కూడా జరిగిపోయిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అమెరికా పతనం కూడా జరగబోతోంది. అయితే ఆ పతనం జరగకముందే దేవుడు తన వధువుని పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే తన వధువుని శ్రమల పాలించడా కానీ రక్షించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన వధువు, ఆయన విశ్వాస వాక్య ప్రకారం ఉన్న వధువు పైకి ఎత్తబడుతుందో అప్పుడు శ్రమలు అనేవి వస్తాయి. విడబడి. ఎందుకు? బుద్ధి లేని కన్యకులు కదండి. బుద్ధి గల కన్యకులు ఇద్దరు కూడా ప్రియుడి కోసం చూస్తున్నారు, పెళ్లి కుమారుడు కోసం ఇద్దరు చూస్తున్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా యేసుప్రభు వస్తాయని చూస్తున్నారు, కానీ అందరూ మాత్రం ఆయనతో వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బుద్ధి లేని కన్యకులు పెళ్లి కుమారుడు కోసం చూసారా? అయ్యా, బుద్ధి గల కన్యకులు కూడా ఎదురు చూశారు. క్రైస్తవ సంఘాల ఆర్సీఎం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ సిద్ధపడిన వారే అక్కడికి వెళ్తారు. దాని శ్రద్ధపరిచేది వాక్యమైంది. కనుక ఈ సమయంలో నేను చెప్తాను, నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. నిజమే, మనం ఈ గృహాలు మనకి అవసరమైన శరీరాలు, కానీ అంతకంటే శాశ్వతమైన నివాసం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎవరండి? ఎదురు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి నేను ముగిస్తాను. సారీ, కొంచెం సమయం తీసుకున్నట్టున్నాను, నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా అమ్మా? దేవుని స్తోత్రం అంటే హల్లెలూయా. కనుక ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు తను ప్రేమించే తన వధువు కోసం ఏం చేస్తున్నాడండి? ఒక నివాస స్థలాన్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తారండి? మర పద్ధతులు ఎలా ఉంటుందంటే, పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ ఇంట్లో కావాల్సిన పట్టుకురావాలి లారీ వేసుకుని. పెళ్ళైన 3 రోజున 8 రోజున లారీ మీద వచ్చేది వేసి
వేసి వాషింగ్ మిషన్ అన్ని ఆమె పట్టుకొత్త ఈయన సర్దుతాడు అనమాట. కానీ నిజమైన పెళ్లి కుమారుడు తన రాబోయే భార్య కోసం ముందుగానే సిద్ధపరుస్తాడు. ఎందుకు ఆమె వచ్చి చక్కగా ఉండాలన్నీ అమర్చేసే ఆమెను చేసుకుంటాడు. అది విధానం. అట్లానే యేసు ప్రభు కూడా మనం సారెట్టుకెళ్తే సారెట్టుకెళ్ళి ఏంటండి అదే సార్లు ఏముంటాయమ్మా, సలువుడి, కుంకుమ, పసుపు ఇవన్నీ పట్టుకెళ్తే అక్కడ పరలోకంలో పంచరు. దేవుని స్తోత్రం. ఆయనే తన భార్య కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పండి, సిద్ధపరుస్తాడు. నిజంగా ప్రేమించే భర్త ఏం చేస్తాడు, తన భార్య కొరకు కష్టపడి, దేవుని స్తోత్రం, ఆమె వచ్చిన తర్వాత కష్టపడకూడదని చెప్పి అన్నీ అమర్చేస్తాడు. ఆమె ఏం చేయాలి, కట్టుబట్టలతో రావాలంతే. అంతేగాని ఆమె ఏం పట్టుకొస్తుంది, ఇదిగో చూడే యాసకాలం వచ్చేసింది, మీ నాన్న అడుగు ఏసీ పట్టుకురమ్మను అడిగేస్తున్నారా అలాగ ఉండదు అక్కడ. నిజంగా ప్రేమించే భర్త తన భార్య కొరకు కష్టపడి ఏం చేయాలి, అన్నీ సమకూర్చాలి. యేసుప్రభు కూడా తను ప్రేమించిన తన భార్య కొరకు స్థలం సిద్ధపరిచి అన్నీ అరిచేశాడు. మనం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక మరి అమెరికా ఆ పశ్చిమ దేశాల నుంచి కొంతమంది మరి ఎక్కడంటే ఇటలీ ఆ ప్రాంతానికి చదువుకుంటా కొంతమంది పిల్లలు వచ్చారంట. వారు చదువుకుంటున్నారు, ఇది కళలు అంటే ఆర్ట్ నేర్చుకుంటాక అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా చట్టాబట్టాలు వేసుకుని ఆ బీచ్కి, ఆ పార్కులకి, ఆ సినిమాలకి అట్లా వెళ్ళిపోతున్నారంట. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కింద వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి మాత్రం వాళ్ళతో కలవకుండా వెళ్ళి సముద్రం తీరాన్ని అలా కూర్చుని ఉంటుందంట. మరి అక్కడ ఉండే గార్డు ఉంటాడు కదండి, కస్టోడియన్ అంటాం. అంటే ఏంటి, వాళ్ళకి కాపలాదాడుగా ఉండే ఒక ఆయన అన్నాడంట, రోజు చూస్తున్నాడు ఈ సీను. ఏ సీను, కాలేజ్ అయిపోతాం బస్ స్టాండ్ కొంతమంది, ఏంటండి పార్క్ కొంతమంది, బీచ్కి కొంతమంది, అట్లా అక్కడక్కడికి జట్టా పట్టాలి షికారులకి వెళ్ళిపోతున్నారంట. కానీ ఒక అమ్మాయి మాత్రం వీళ్ళతో కలవకుండా ప్రత్యేకంగా ఆ సముద్రపు ఒడ్డుకి వెళ్ళి అలాగే కొంతసేపు కూర్చుని ఉంటుందంట. తర్వాత ఆమె హాస్టల్కి వెళ్ళిపోతుంది. తెలుస్తూ అప్పుడు ఆ యొక్క కాపలాదారుడు, వారికి కాపలాగా ఉన్న గార్డు, సెక్యూరిటీ గార్డు ఏమనంటే, అమ్మ నేను పెద్దోడిని, నేను ఒక మాట అడుగుతా, నువ్వు ఏమనుకోవద్దు, ఏంటమ్మా అందరూ అలాగే వెళ్తుంటే నువ్వు షికారు లేదు, సంతోషం లేదు, అలాగా అందరితో కలిసి ఉండవేంటి, నువ్వెళ్ళి ఒంటరిగా అక్కడ కూర్చుంటావేంటంటే, అప్పుడు అంకులు నేను ఒక విషయం చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పురుషునితో నాకు ఏమైంది, ప్రధానం అయ్యింది. ఆయన నన్ను చేసుకుంటాను వాగ్దానం చేసుకున్నాడు, ఆయనతో నాకు ప్రధానమైంది. అయితే ఇప్పుడు ప్రధానమైంది అయిన తర్వాత నేను ఇక్కడ చదువుకొచ్చాను, నేను చదువు పూర్తి చేసుకుని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరైతే ప్రదానం చేసుకున్నాడో ఆయన నన్ను వివాహం చేసుకుంటాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడమ్మా అంటే, ఆయన మేము పెళ్ళైన తర్వాత మేము కలిసి జీవించడానికి ఒక గృహాన్ని నిర్మిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పూర్తయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. అలాగే మనకి దేవుడు అది పూర్తయిన తర్వాత మనల్ని కూడా అక్కడ పిలుస్తాడు. దేవుని స్తోత్రం. మన దినములు పూర్తయిన తర్వాత మనల్ని పిలుస్తాడు. అప్పుడు మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. మేఘముల మీద కొరిపోయి సదాకాలం ఆయనతో కూడా ఉంటామని దేవుని వాక్యం చెప్తాం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అందరి కోసం కాదండి అది, కదండి, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, తన భార్య కొరకు సిద్ధపడిన ప్రజల కొరకు సిద్ధపరచబడిన ప్రదేశమే పరలోకం. హెవెన్ ఈజ్ అ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. అందుకే బుద్ధిగల కన్యకులు సిద్ధపడ్డారు, వారికే సిద్ధపరచబడదు, కానీ సిద్ధపాటు లేకుండా ఎదురు చూస్తున్నారు, వీరికి లేదు. దాని స్తోత్రం. కనుక వాసు గారు ఇక నిర్మించుకునే గృహ సందర్భంగా మన నిత్యమైన గృహము కొరకు మనం ఎదురు చూడాలి. అది కనుక అక్కడ లేకపోతే కనుక మనము అక్కడ ఉండే అవకాశం లేదు, మనం వేరే స్థలంకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు మనం ప్రేమించి, మీ హృదయాలు కలవడపడవద్దు, నా యందు విశ్వాసిస్తున్నారు, నేను నా తండ్రి అనేక వినవాసుల కలో లేని అని చెప్తున్నాను, మీకు ఒక స్థలం సిద్ధపరచా వెళ్ళొచ్చున్నాను. కింద అప్పుడు డౌట్ వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పవా అని. ఎవరండి ఎవరు ఫిలిప్ అడిగాడు. ఫిలిప్ అడిగినప్పుడు అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు, నేనే మార్గంలో చదవండి కింద వచ్చి 14 కింద ఉందా, చదవండి. అయితే మరి ఇంటికి వెళ్తానంటే దానికి దారేదే అమ్మా, దారి ఏది
దారి తెలియాలంటే మనం ఆయన బిడ్డలమేమి ఉండదు. దేవుని స్తోత్రం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దుడ్డును ఎరుగును. ఆ జంతువుకు తెలుస్తుందంట. దేవుని స్తోత్రం. నా ప్రజలకు మాత్రం తెలివి లేదంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో వారికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని వారు కనుక్కుంటారు. కానీ తతిమ వాళ్ళు మాత్రం, అందుకే ప్రభు అన్నాడు అక్కడ యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గుమో, ఇదిగో నేను పిల్లకన్ని పెద్ద చేసిన వారు నా తిరిగిపడ్డారు. ఒక గాడిదైనా తన దొడ్డి అక్కడ ఊరంతా తిరిగి వచ్చిన సాయంత్రం దొడ్లోకి వచ్చేస్తుంది. అవునా? ఎద్దు కూడా ఏం చేస్తుందంట, ఆ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుందంట. దాని వస్తుంది. నా ప్రజలు మాత్రం తాగేసి పడిపోతే ఎవడో తీసుకురావాల్సి వస్తుంది అండి. అవునండి. దాని స్తోత్రం. అందుకే నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను. దేవుడు ఏర్పరిచిన ఒకే ఒక మార్గం ఉంది, అది వాక్యం. అపోస్తుల యొక్క బోధ ఇది. పరిశుద్ధులకు ఒకేసారి అప్పచెప్పండా బోధ కొరకు మీరు పోరాడమంటున్నాడు. దాని స్తోత్రం. కనుక ఈనాడు మనము నమ్మే బోధ వాక్యానుసారం, లేకపోతే సంఘాలు కల్పించిన ఆచారాలను మనం గ్రహించాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. కనుక సమయంలో మరి ఆ నిత్యమైన నివాసములు, అందుకే నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవాలని ఒక యవనస్తుడు వచ్చాడు. కనుక నిత్యమైనది, శాశ్వతమైన ఒక నివాసం. ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే. కనుక తాత్కాలికమైన ఈ గుడారాలు విడిచిపెట్టి పర్మనెంట్ అడ్రస్ కదండి. మనం చూడండి, కొన్నిసార్లు ఉద్యోగంకి వెళ్తాం, 2 అడ్రస్లు ఉంటాయండి. ఉంటాయా? ఏంటండి? టెంపరీ అడ్రస్ అండ్ ఇప్పుడు చదువుకుంటాక కుర్రోడు ఎక్కడో రూమ్లో ఉంటున్నాడు, బీబీసీ కాలేజ్ చదువుకుంటాక రూమ్ తీసుకున్నాడు. అక్కడ ఉత్తరాలు రావాలంటే పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్. కొంతకాలం ఇక్కడ ఉంటాడు, కోర్సు పూర్తి అసలైన ఇంటికి వెళ్ళిపోతాడు కదండి. అట్లా మన టెంపరీ అడ్రస్ ఇది. అవునా? ఇది అయిపోయిన తర్వాత మన పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళిపోతాం. దాని స్తోత్రం. ఇల్లు ఉంటాయి కదా, వెళ్తాకి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన నిర్మిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గృహాలు మంచిదే, కానీ అసలైన గృహం లేకపోతాం చాలా కష్టం. ఎందుకంటే ఆ లాజరు గేటు కాడ అడుక్కుంటున్నాడు, లేకపోతే చాలా బాధలు పడుతున్నాడు, కానీ పరలోకంలో ఆయన స్థలం ఉంది. ఈ లోకంలో ఊళ్ళో బిల్డింగ్లనే ఆయనయే. ఎవరే ధనవంతుడే, చచ్చిపోయి ఎంత సెంటు భూమి లేదు అక్కడ అట్టకి యాత్ర పడతా ఉన్నాడంట. గనుక ప్రియమైన దేవుని శాశ్వతమైన గృహంలో మనం ప్రవేశించినట్లుగా దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందాలి. ఎందుకంటే అపోస్తులు ఆ విధంగా ఎవరు బోధించారు. యేసుక్రీస్తు నామంలో కాకుండా మరి ఏ విధంగా మరి బాప్తిసం పొందినా ఆ బాప్తిసం అనేది పరిశుద్ధులకు అప్పజెప్పబడిన బోధ మాత్రము కాదు. అది సంఘ బోధ అయ్యింది, అది బైబిల్ బోధ మాత్రం కాదు. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మను పొందాలి. ఆ విధంగా అప్పుడు వారు ఏం చేశారు? మూర్ఖులకు ఈ చెడ్డ తరానికి వేరే రక్షణ పొంది అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె చీడ్చిటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెక్కున్నారంట. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మరి నిజమే, మనకి ఇక్కడ ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయో, సొంత ఇల్లు లేవో తెలీదు. కొంతమంది స్లాబ్ వేసుకుని ఆగిపోయినాయేమో, కొంతమందికి స్థలమే లేదేమో. దాని గురించి ఎంత పడవద్దు. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తులో మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తానని చెప్పాడు. మనకేమి కావాలో దేవుడు ఆ సమయంలో తప్పకుండా సమకూరుస్తాడు. దాని గురించి నువ్వు ఎక్కువగా చింతించవలసిన పని లేదు. మీ చింత యావత్ ఆయన మీద ఏమన్నాడు. మనకేం కావాలో మన పరలోకపు తండ్రి ఇస్తాడు. అయితే మనము ఒకటే ఒక ఆలోచన కలిగి ఉండాలి. లేదంటే ఆయన దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఈ లోకంలో ధనవంతుడైన తన దృష్టి అంతా కూడా అక్కడే పెట్టాడు. కానీ పైలోకంలో మనకేమైనా ఉందా? లేకపోతే కనుక మరణించిన తర్వాత, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నాం? అక్కడ స్థలం లేకపోతే మరి తిరిగి ఎక్కడికి వెళ్ళవలసి ఉంది? వేరే పాతాళంకి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా ఆ శాశ్వతమైన నివాసంలో ఉన్నట్లుగా నన్ను సిద్ధపరచు. దాంట్లోకి వెళ్ళాలంటే ఒకటే మారు మనసు పొందాలి, పాపక్షమ. ఇది ఆకాశం కింద భూమి మీద మనుషులు ఇవ్వబడిన యేసుక్రీస్తు నామములో తప్పితే ఏ నామములో ఎవరైనా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకపోతే తిరిగి మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం, అది బైబిల్ బోధ అయి ఉంది.
ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ పొందకపోతే వాక్య పరిశుద్ధాత్మను పొందాలి. ఒకవేళ మీరు సంఘ సభ్యులుగా ఉంటున్నారేమో మారు మనసు లేక కనుక మొదటగా మారు మనసు పొందవలసింది. దేవుడు మిమ్మల్ని దీవించగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారు. ఉందా ఈ టెంపరీ అడ్రస్, ఈ యొక్క అశాశ్వతమైన ఈ నివాసాన్ని, శిథిలపైపోయిన ఈ నివాసాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నీకు ఒక శాశ్వతమైన నివాసం నువ్వు కలిగి ఉన్నావా? ఎవరైతే యేసునందు విశ్వాసిస్తున్నారు మీరు చింతపడ అవసరం లేదా అన్నాడు. మీ హృదయాలను కరవపడని అవసరం లేదా అన్నాడు ప్రభు. కనుక ఇంకా మీకు అక్కడ ఒక స్థలం లేకుండా మీరు ఆ నిశ్చయిత లేకపోతే ఈ రాత్రి యేసుని తన సొంత రక్షణగా అంగీకరించాలి. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవనై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవడను పరలోకంలోకి వెళ్ళదు. నీ సంఘ బోధ నేను రక్షించదు, ఏ సంఘం కూడా అక్కడికి తీసుకెళ్ళదు. కానీ ఆయన వాక్యము దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే మరి అక్కడికి తీసుకువెళ్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభుకు సమర్పించుకోండి. ఎందుకంటే ఈ లోకము దాని అట్లా గతించిపోతూ ఉంది. ఎవరు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదండి. ఉండబోవు దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి బ్రదర్స్ వచ్చి ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ సమర్పించుకోండి. హల్లెలూయా. పాడతారు ఏదైనా పాట? మౌన ప్రార్థన అవసరం లేదు. మారు మనసు పొందటం అంటే పాపాల విషయంలో పశ్చాత్తాపం. ఈనాడు మనుషులకి పశ్చాత్తాపం లేదు. సంఘంలో చేరుతున్నారు, సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వం నేను పరలోకం మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. కనుక ఇప్పుడే మనకి జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యాలు ఉంటాయి ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు నన్ను క్షమించు తండ్రి, నేను నా మనసును మార్చుకుంటున్నాను, నీ యొక్క విధానంగా వస్తున్నానని చెప్పి మరి దేవునికి సమర్పించుకుందాం. దేవుడు తప్పగా ప్రభు అక్కడే విశ్వాసం పడి బాప్తిసం ఒకటే. హల్లెలూయా. పడతారా? అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా,
నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృపనాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృపనాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ప్రభా, ఈ కుటుంబంలో నాయన భూపతివాసి ప్రభా, ఈ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రభా, నిన్ను కృతజ్ఞతగా ప్రభా నిన్ను కొనియాడడానికి ప్రభా నా తండ్రి, నీ కుమారుడు ప్రభా ఈ కుటుంబంలో ప్రభా నాయన చేసిన అనేకమైన మేలుని బట్టి ప్రభా నేను స్తుతిస్తూ తండ్రి ఈ రాత్రి కూటమి ఏర్పాటు చేయబడింది ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు నాయన నిన్ను పాడాము నాయన, నిన్ను స్తుతించాము నాయన, నిన్ను ఘనపరిచాము ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీ కుమారుడు చెప్పిన సాక్ష్యమును బట్టి ప్రభా నేను మహింపరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. దేవా నీ కుమారుడు జీవితంలో ఆయన ఓ నా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి నాయన లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభా ఓ నా తండ్రి నీ కుమారుడు నువ్వు ముట్టుకున్న ప్రభా, నీవే స్వస్థపడుతున్న ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అనుదినము ప్రభా నీవే ప్రభా నీ కుమారుడికి నూతనమైన ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఓ నా తండ్రి ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి ఈ కుమారుడు అయితే ప్రభా ఈ గృహాన్ని కట్టుకోవడానికి అర్హుడు కాదనప్పటికీ కూడా ప్రభా నా తండ్రి నువ్వెంతగానో కృప చూపించి ప్రభా ఆ లేని స్థితిలో నుంచి ప్రభా నీ కుమారుడు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ గృహాన్ని కట్టుకునేందుకు ప్రభా నీ కృప చూపించారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నేను ఇంతవరకు ప్రభా నా తండ్రి ఓ నాయన ఓ తండ్రి నీ సేవకుడు చెప్పిన వర్తమానం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఓ నా తండ్రి ప్రభా నీ సేవకుడిని ఏర్పాటు చేసుకున్న ప్రభా ఇంతవరకు నాయన నీ సేవకుడు ముఖాంతరం నుండి ప్రభా నాయన నాతో మాతో ప్రభా ఈ కూడిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తుతులు ప్రభా. నాయన విత్తబడిన వాక్యము ప్రభా
అందరిలోనూ ఫలించాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఈ యొక్క ఓ తండ్రి ప్రభా మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభా నాయన 30 అంతలుగాను 60 అంతలుగాను ప్రభా 100 అంతలుగాను తండ్రి నాయన ఫలించే జీవితం దయచండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఓ నాయన పేతురు అంటున్నాడు ప్రభా, ఓ నాయన ప్రతి వాడు నాయన ప్రభా యేసుక్రీస్తు నామములో బాప్తిసం మొదలని చెప్తున్నాడు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఓ దేవానికి ఘనమైన స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇంతవరకు ప్రభా ఓ తండ్రి చెప్పిన ఓ తండ్రి వాక్యమును బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి నాయన. ఈ కుటుంబాన్ని నాయన ఈ గృహాన్ని నీ కుమారుని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా నా తండ్రి నీకు స్తుతులు తండ్రి. ఓ నాయన తండ్రి ప్రభా ఇంతవరకు నాయన ఓ తండ్రి ప్రభా ఈ కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తుతులు తండ్రి. ఓ నేను ఈ సమయంలో ప్రభా ఈ కుటాన్ని మిగుల్చుకుని ప్రభా ఎవరింటికి వాళ్ళు ప్రభా తండ్రి నాయన ఎవరి గృహానికి వాళ్ళు వెళ్తుండగా నాయన మీరే తండ్రి ఓ తన మా ప్రయాణాల్లోనూ ప్రభా మీరు తోడు నడిపించమని ఈ కోటికి అంతను ప్రభా అడ్జస్ట్గా నడిపించేందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభాలు మీరే పొందుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూటమి ఇంతటితో ముగించబడింది. మరి అందరం మనం సెలవు తీసుకుందాం.